హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన జానకి మేడం ఏలూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనది గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు ఆత్మ ప్రణామం చేసుకొని, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపునికి, ఈ సరితా మేడంకి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మేడంకి అందరికి ఆత్మ ప్రణామం చెప్పుకుంటూ, ఆ యొక్క లలితాదేవిని కూడా ఆహ్వానించుకుందాం. ఆత్మ ప్రణామాలు మేడం. ముందుగా ఒక 10 మినిట్స్ అసలు ఈ లలితా సహస్రనామాలు ఎలా వచ్చినాయి అనేది చెప్పుకుందాం మేడం. ఒక 10 మినిట్స్. ఓకే మేడం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఇది రాసింది జక్కా పద్మ మేడం. అంటే ఈ బుక్ గురించి కొంచెం ముందు ఒక 10 నిమిషాలు బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఈ గ్రంథంలోని ప్రతి ఒక్క అక్షరము కూడా ఒక కాంతి బిందువుచే రచింపబడింది. ఆ బిందు స్వరూపిణికి నమస్కరిస్తూ శ్రీలలితా సహస్రనామాలకు ఎంతో మంది నిత్యం పారాయణం చేస్తూనే ఉంటారు. శ్రీలలితా సహస్రనామాలను నిత్యం ఎంతో మంది పారాయణం చేస్తూనే ఉంటారు. అయితే అలా అలవాటుగా చేసే పారాయణం గాక నామం యొక్క అర్థాన్ని తెలుసుకొని చేసినప్పుడు మనస్సు నామాలతో లయమై ఆత్మానుభూతిని రమించవచ్చు. అసలు పారాయణం అంటే ఏమిటి? పారాయణం అంటే ఏమిటి? పర అంటే ఆ యొక్క పరబ్రహ్మము, ఆయనము అంటే ప్రయాణము. ఆ పరబ్రహ్మ తత్వాన్ని, ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని సాధనాపరమైన ప్రయాణమే పారాయణం. ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని సాధన రూపంగా ప్రయాణం చేయడమే ఆ పారాయణం యొక్క అసలైన ఉద్దేశం. ఆ ఆదిపరాశక్తి స్వరూపతత్వం మనకు అవగతం అవ్వాలంటే దానికి మార్గం ధ్యాన సాధనతో అంతర్ముఖ ప్రయాణం. ఆ యొక్క పరమాత్మని అనుగ్రహం పొందాలంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే అది మనకి అంతర్ముఖ ప్రయాణం చేయడం వల్ల మాత్రమే అది లభ్యమవుతుంది. మనలోని ఆత్మతత్వమే ఈ విశ్వ చైతన్యమైన శ్రీ లలితా పరమేశ్వరి. మన లోపల ఉండే ఆ యొక్క ఆత్మతత్వమే శ్రీ లలితా పరమేశ్వరి. అయితే ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందకుండా ఒకానొక జడత్వం, బండత్వం ఆవరించి ఉంటుంది మన లోపల. మన లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని తెలుసుకోనియకుండా మన చుట్టూ ఒక జడత్వం, బండత్వం అనేవి ఆవరించి ఉంటుంది. ధ్యాన సాధన ద్వారా మనలో దాగి ఉన్న ఆ బండాసురుణ్ణి సంహరించి దివ్యత్వాన్ని పొందుతాం. లలితా సహస్రనామాల్లో బండాసుర వధలోని కూడా ఆ రహస్యాన్ని కూడా ఇదే. లలితా సహస్రనామంలో బండాసురుడి గురించి చెప్పుకుంటాం. అందులో కారణం కూడా ఇదే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న నామాల్లో అంతరార్థం కూడా ఇదే. లలిత అంటే లా అంటే లక్ష్యము, లి అంటే లిప్త కాలము, తా అంటే తరింపచేసేది. అంటే సాధకుడి యొక్క లక్ష్యాన్ని లిప్త కాలంలో తరింపచేసేదే లలిత అనే నామానికి అర్థం. శ్రీ లలితాంబికను బాహ్య వర్ణాలతో గాక మనలో అంతర్లీనమైనప్పుడు, అమ్మవారిని బాహ్యంగా కాకుండా మన లోపల మనం ఎప్పుడైతే అంతర్లీనం అవుతామో ఆ యొక్క ఆత్మానంద స్థితిని అనుభూతి చెందగలుగుతాం. మన జీవితాన్ని సరైన సరైన విధముగా మార్చుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైన గీతోపదేశమే ఈ యొక్క లలిత సహస్రనామాల యొక్క అంతరార్థములు. ఈ నామాల యొక్క విశేషణకు మూల గ్రంథం శ్రీ భాస్కరు రాయలు వారు వ్రాసిన సౌభాగ్య భాస్కరం. వేదాద్రి మహర్షి గారు శ్రీలలిత సహస్రనామము, దేవీ భాగవతం మరియు వీటన్నిటికీ ఆధారభూతమైన వ్యాస మహర్షి విరచిత బ్రహ్మాండ పురాణం నుంచి రాయబడినది. వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణం. ఈ యొక్క వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. ఆ బ్రహ్మాండ పురాణంలో శ్రీలలితాదేవి సహస్రనామాలను ప్రకాశిస్తున్నవి. ఈ భగవత్ స్వరూపులైన శ్రీ హయగ్రీవుల వారు తన యొక్క భక్తుడైన శ్రీ అగస్త్య మహామునికి అమ్మవారిని దర్శించి వారి గొప్పతనాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. అలానే దేవీ భాగవతంలో కూడా అమ్మవారి యొక్క ఆ విశ్వరూప దర్శనం గురించి వివరించబడింది. ఈ నాంది అంటే ఆదిశక్తి పరాశక్తి అయిన అమ్మకు ఒకానొక
ఒక ఇచ్చ కలిగిందట. అది సమస్త భక్తులకు మేలు చెయ్యాలని అభిలషించి తన నుండి ఆవిర్భవించిన వసిన్యాది దేవతలను పిలిచి తన యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క తత్వాన్ని, శ్రీచక్ర రహస్యాలను వర్ణిస్తూ రచించి స్వరపరచమని ఆజ్ఞాపించిందట. ఈ విధంగా వసిన్యాది వాగ్దేవతలైన వంశిని, కామేశ్వరి, అరుణే, విమలే, జయిని, మోదిని, సర్వేశ్వరి, కౌళినిలు 1000 నామాలతో కూడిన ఈ సహస్రనామాన్ని రచించడం జరిగింది. ఈ సుముహూర్తాన ఈ సమస్త లోక సభలో ఈ వసిన్యాది దేవతలు సుఖాసీనులై అమ్మవారి ముందు ఈ సహస్రనామావళిని స్తుతించారట. అది విని పారవస్యంతో అమ్మ ఈ శ్లోకాలను సకల మానవాళికి పరిచయం చేయమని అగస్త్యుల వారిని ఆజ్ఞాపించింది. అయితే శ్రీలలితా రహస్య నామాలను జిజ్ఞాసతో తెలుసుకోవాలనే వారికి మాత్రమే అందజేయమని అమ్మ ఆజ్ఞాపించిందట. ఏ సాధకులైతే దీనిని బాగా అవగాహన చేసుకొని నిత్య జీవనంలో వినియోగిస్తారో అటువంటి వారి ఆ యొక్క చైతన్య మూర్తిని దర్శించగలుగుతారు. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధ సాధనలు మరియు యోగ సాధనలు కూడా ఇమిడి ఉన్నాయి ఈ యొక్క లలితా సహస్రనామాల్లో. లలితా సహస్రనామాల్ని ఆదిపరాశక్తి జిజ్ఞాసతో, అంటే ఇవి అందరికీ అందించబడాల్సినవి కాదు. ఎవరైతే దాని మీద ఆ శ్రద్ధతో, జిజ్ఞాసతో తెలుసుకోవాలని ఉంటారో వాళ్ళకి మాత్రమే అందించమని హయగ్రీవుల వారిని ఆదేశించిందనమాట. భాస్కర్ రాయల వారి గురించి తెలుసుకుందాం. ఈయన శ్రీలలిత సహస్రనామాలకు ఎంతో మంది భాష్యం రాశారు. కానీ వాటన్నిటికీ మూలమైనది శ్రీ భాస్కర్ రాయలు వాసిన సౌభాగ్య భాస్కరం. తరువాత వచ్చిన వాటికి కూడా ఇదే మాతృక అని చెప్పటంలో అతిశయోక్తి కాదు. కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ నందు విశ్వామిత్ర గోకీత్రుకుడైన గంభీరు రాయలు దీక్షితులు వీరు మహాపండితులు, బహు గ్రంథకర్త, రాజనీతులు. మహాభారతాన్ని పార్సీ భాషలో అనువదించి భారతి అని బిరుదు పొందారు ఆయన. ఆయన భార్య కేనమాంబ. ఆ పుణ్య దంపతులకే భాస్కర్ రాయల వారు జన్మించారు. ఆయన క్రీస్తు శకం 19, 18 శతాబ్దాల్లో మధ్య జీవించారు. ఆ బాలభాస్కరుడు దినదిన ప్రమర్ధమానుడై నారాయణపేట దగ్గర లోకాపల్లి అనే గ్రామంలో సాక్షాత్ సరస్వతీ స్వరూపమైన నృసింహస్వామయాజుల వారి దగ్గర ఈ సమస్త విద్యలు అభ్యసించి తరువాత ప్రకాశానంద గురువు వద్ద ఉపదేశం పొంది వారి అనుగ్రహంతో పరదేవతా సాక్షాత్కారం పొందారు. తదుపరి భాస్కర రాయల వారు దేశాటన చేస్తూ అద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ కాశీ క్షేత్రం వచ్చి సౌభాగ్య భాస్కరం అనే పేరుతో శ్రీలలితా సహస్రనామానికి భాష్యం రాశారట. కాశీ క్షేత్రంలో ఉన్న పండితులందరూ ఈ విషయం బాధాకరమైంది, వారంతా భాస్కరుణ్ణి పరీక్షించాలని. అప్పటి పండితులలో కుంకుమానంద సరస్వతి చాలా ప్రసిద్ధులు. కాశీలో పండితులందరూ ఆయన అనుజ్ఞ తీసుకొని భాస్కరుని దగ్గరికి వచ్చారట. అయ్యా, మీరు ఆ యొక్క పరదేవత కటాక్షంతో లలితా సహస్రాన్ని భాష్యం రాశారని చెబుతారు. అలా అయినప్పుడు ఆ దేవి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని చెప్పబడింది కదా. ఆ నామాలలో ఉన్న యోగిని దేవతల పేర్లు మీరు, వాళ్ళ యొక్క రూపాలు, వాళ్ళ యొక్క చరిత్రలు వివరించండి అని అడిగారు. అయితే వారి మాటలు విన్న భాస్కర్ రాయలు వారు, అయ్యా, మీరందరూ మీ పనులు పూర్తి చేసుకుని సాయంకాలం గంగానది తీరానికి రండి, నేను అక్కడికి వస్తాను. ఆ ప్రదేశంలో మీ సంశయం కూడా నేను తీరుస్తాను అని చెప్పారు. సాయంకాలం నిర్ణీత సమయానికి ముందుగానే పండితలోకమంతా కూడా ఆ గంగానది తీరానికి చేరారు. అప్పుడు వారిలోంచి ఒక పండితుడు లేచి, ఆర్య, చతుషష్టి కోటి యోగిని గణసేవిత ఆ యొక్క రూపాలను వివరించండి అని అన్నారు. భాస్కర్ రాయలు ఆ పండితులు అందరినీ సావధానులు కమ్మని యోగిని చరిత్రలు వివరించడం ప్రారంభించారు. అప్పుడు అనేక గొంతులతో, అనేక స్వరూపాలతో యోగినుల చరిత్రలు ఒక్కసారిగా వినిపించసాగాయి. అది విన్న పండితలోకం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఒకే మనిషి అనేక గొంతులతో ఎలా మాట్లాడగలుగుతున్నారు అని వారికి అర్థం కాలేదు. ఏమీ మాట్లాడలేక కుంకుమానంద స్వామి దగ్గరకు వచ్చి ఈ జరిగినదంతా చెప్పి అది ఎలా సంభవమో చెప్పమని అడిగారు. ఆ మాటలు విన్న కుంకుమానంద స్వామి చిరునవ్వుతో తన కమండలంలో ఉన్న నీళ్లతో పండితుల కళ్ళు తుడిచి, ఇప్పుడు చూడండి అన్నారు. గంగానదిలో ఆకాశ భాగంలో యోగిని దేవతలు వారి వారి వాహనాలు ఎక్కి
వారి వారి చరిత్రలను వారే చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో భాస్కరాచార్యుని కుడి భుజం మీద లలితాదేవి, ఎడమ భుజం మీద శ్యామలాదేవి కూర్చొని ఉన్నారు. ఈ దృశ్యం చూసిన పండితులకు నోట మాట రాలేదు. భాస్కరాచార్యుని శక్తి గమనించి వారందరూ వెంటనే అతని పాదాలు పట్టుకొని క్షమించమని వేడుకున్నారు. అంతేకాకుండా ఆ భాస్కరాచార్యులు పరదేవతా స్వరూపులని, సౌభాగ్య భాస్కరము అత్యంత ప్రమాణ గ్రంథమని విశ్వసించారు. ఇదే విధముగా ఒక్కొక్క నామాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని కూడా ఎంతో చక్కగా వివరించారు. ఓకే, ఇప్పుడు లలితా సహస్రనామాల గురించి తెలుసుకుందాం మేడం. శ్రీమాత్రే నమః. ఈ సృష్టి యొక్క రహస్యం. ఈ విశ్వపాలనా సింహాసనాన్ని అధిష్ఠించిన తల్లి ఈ సృష్టిని ఎట్లా చేసింది, ఈ సృష్టి రహస్యం ఏమిటో చెప్పుకుందాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యుత అంటే ఈ శ్లోకంలోని అర్థం. అమ్మా, ఈ సమస్త జీవులకు తల్లివైన నీవు ఈ బ్రహ్మాండములకే మహారాణిగా వెలుగొందుతూ ఆ యొక్క బంగారు సింహాసనం మీద ఆసీనురాలై సింహాసనము వాహనముగా అధిరోహించి జ్ఞానాగ్నిగుండమును ఆవిర్భవించి నీవు ఆ యొక్క దైవ కార్యములను సులభముగా చేయు మాతవు. ఇప్పుడు అద్వైతార్థం. ఈ సమస్త జీవులకు మూలమైనది శక్తి. ఈ సమస్త జీవులకు మూలమైన శక్తి. అయితే ఆ యొక్క శక్తికి అధిష్టాన దేవత జగదాంబిక. నిర్గుణ సూక్ష్మ రూప సిద్ధ చైతన్య స్వరూపం ఆ జగన్మాత మూలతత్వం. ఈ మూలతత్వాన్ని ఆది పరాశక్తిగా, ఆ యొక్క మూల శక్తిగా, మూల ప్రకృతిగా ఆరాధిస్తున్నారు. ఆ యొక్క మూల శక్తిగా, మూల ప్రకృతిగా అంటే మనం అనుకునే ఏదైతే విశ్వమూల చైతన్యం ఉందో ఆ విశ్వమూల చైతన్యమే ఆ యొక్క ఆది పరాశక్తి. ఈ సమస్త జీవులకు ఆధారము అన్నిటి కూడా ఆ ఆది పరాశక్తి. శ్రీమాత అంటే ఈ రహస్యమైనది. శ్రీమాత అనేది ఎంతో రహస్యమైనది, గుహ్యమైనది. ఈ నామమే ఎంతో మధురమైనది, మంగళకరమైనది, శుభపరమైనది. శ్రీలో శకారంగాను రకారంగాను ఇకారాలు ఉన్నవి. శ్రీమాత అంటే ఈ యొక్క సృష్టి. శ్రీ మహారాజ్ఞి అంటే స్థితి. ఈ శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయము. ఈ సకల శక్తివంతమైన, జ్ఞానవంతమైన, ఈ సకల ఐశ్వర్యవంతమైన అయినది యొక్క సృష్టి. శ్రీ మహారాజ్ఞి అంటే ప్రాణశక్తితో కూడిన ఆకాశముని ఆది పరాశక్తిగా, ఈ విశ్వ జననిగా, శ్రీమాతగా విశ్వసించి మనస్సులో దర్శించుకోవాలి. ఈ విశ్వజనని అయిన శ్రీమాతయే ఆ విశ్వపు మహారాణి. శ్రీ మహారాజ్ఞిగా మనలోని ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంది, మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఆయమ్మ ఆ యొక్క సర్వాధికారిణియే ఆ విశ్వశక్తి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఈ యొక్క విశ్వం ఆవిర్భవానికి, ఈ విశ్వమంతా ఆవిర్భవానికి కారణమైనది మనస్సే, మన యొక్క మనస్సే. శ్రీమత్ లేక నేను అనే అహం, మన లోపల ఉండే నేను అనే అహం. ఆ పరాశక్తి ఈ విశ్వ విద్విలాసము ఆసనంగా చేసుకుని సింహాసనేశ్వరిగా ఈ విశ్వాన్ని సింహాసనంగా చేసుకుని అక్కడ అధిష్టానమై కూర్చుని ఉంది. అలాగే మన లోపల ఉండే ఏదైతే జీవుడు నేను అనే వ్యక్తిగత అహంతో ఈ ప్రపంచం మాయలో పడి జీవిస్తున్నాడు. మనలోని ఈ యొక్క శ్రీమత్ సింహాసనేశ్వరి విశ్వశక్తిగా ఆసీనురాలై ఉంది. అమ్మాయి మన లోపలే ఆ సింహాసనేశ్వరి ఆసనం వేసుకొని మన లోపలే కూర్చొని ఉంది ఆ యొక్క ఆది పరాశక్తి. చిదగ్నికుండ సంభూత అంటే ఈ సకల మానవాళిలోని ఆ విశ్వశక్తి తన శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా ఈ యొక్క రూపంలో నిద్రాణ వ్యవస్థలో ఉంది. సాధకుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్య సాధన ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి. సాధకుడు సాధన చేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొలపాలి. మన మనస్సుని ఈ చిత్రాన్ని ఇంద్రియాల ద్వారా బయటకు పోనీయకుండా నిరోధించి అంతర్ముఖం చేసినప్పుడే మనస్సు ప్రాణశక్తితో లయమై చిత్తం శూన్యమవుతుంది. ఇలా చిత్తం శూన్యమైనప్పుడు అగ్ని వలె సూర్యకాంతుల తేజస్సుతో ప్రకాశవంతమైన ఆ కుండలిని జాగరణ జరుగుతుంది. ఆ యొక్క కుండలిని శక్తిని
చిదగ్నికుండ సంభూత అంటారు. అంటే ఉదాహరణకు ఈ శక్తి మన లోపల ఎట్లా ఉంటుంది అంటే, ఒక కట్టెల పొయ్యిలో అప్పుడప్పుడు బూడిద కమ్మేస్తూ ఉంటుంది. ఒక గొట్టంతో ఊదినప్పుడు అది బూడిదంతా ఆహ్, పక్కకి వెళ్ళిపోయి మంట మళ్ళీ వెలుగుతుంది. అదే విధంగా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మన లోపల నిద్రాణమై ఉండే శక్తి మేల్కొని ఆ యొక్క అగ్ని రగులుతూ ఉంటుంది. తర్వాత దైవకార్య సముద్యుత అంటే మానవ జన్మే ఈ యొక్క మానవ జన్మే మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అంటే మోక్ష సాధన. మనం ఈ భూమి మీద పుట్టిందే మోక్ష సాధన కోసం. కానీ మన యొక్క ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవటం అంటే మన లోపల ఉండే ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవడం అంటే నేను అసలు ఎక్కడి నుండి వచ్చాను? ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి? ఎక్కడికి వెళ్ళాను? అది జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకొని జాగరణ పొందిన కుండలిని శక్తి సాధకుడిని తన కర్మబంధముల నుండి తప్పిస్తూ దివ్య కార్యమైన ఆ యొక్క మోక్షాన్ని పొందడానికి ఉద్యమిస్తుంది. మనలోని హింసా ప్రవృత్తులే ఆ యొక్క రాక్షస గుణాలు. సాత్విక ప్రవృత్తులైన దైవ గుణాలు సాధకుడి ఆ రెండిటిని సత్కరించుకుంటూ తనలోని ఉన్న ఆ యొక్క దివ్యత్వం వైపు ఉద్యమించటమే దైవ కార్య సముద్యుత. ఉద్యద్భానుసహస్రభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధోకరక్కుశోజ్వల. అమ్మా, నీవు ఈ సహస్ర సూర్యకాంతులతో వెలుగొందు 4 హస్తములు కలిగిన రాగస్వరూపమైన పాశమును ఒక చేత ధరించి, అంకుశము మరి ఒక చేత ధరించి, కోదండము ఒక చేత మరి ఒక చేత పంచపుష్పములు ధరించి ఉన్నావు తల్లి. అద్వైతార్థం. ఉద్యద్భాను సహస్రభ అంటే ఈ భౌతిక శరీరంలో మన యొక్క భౌతిక శరీరంలో సుడులు తిరిగి ఉన్న ఆ యొక్క ప్రాణశక్తి కేంద్రాన్ని కుండలిని శక్తి అంటారు. అది మూలాధారంలో ఉన్నంత కాలం మానవుడు మేధస్సు తామస గుణాన్ని పొంది నిద్రాణ వ్యవస్థలో ఉండి తెలివిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా ఆ యొక్క ప్రాణశక్తిని జాగృతం చేసినప్పుడు మానవ తేజస్సు ఆ యొక్క మేధస్సు ఎంతో తేజోవంతమై మనస్సు రజోగుణాన్ని దాటి సత్వగుణాన్ని సంతరించుకొని వేల సూర్యులు ఉదయించే కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ మానవుడు కామ క్రోధాల నుండి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. సూర్యోదయం నుండి సూర్యుడి నుంచి వచ్చే ఈ ప్రాథమిక కిరణాలు భూమి మీదకు రావడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. మన శాస్త్రజ్ఞులు తెలియజేస్తారు ఈ విధంగా సూర్యోదయ సమయంలో మనం ధ్యానం చేస్తుంటే ఆ యొక్క ప్రాథమిక కిరణాలు మన తేజస్సు మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ కిరణాల యొక్క తేజస్సు మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. చతుర్బాహు సమన్విత అంటే సర్వశక్తివంతము సగుణ బ్రహ్మము అయిన ఆ లలితాంబ మనలోని ప్రాణశక్తియే ఈ యొక్క కుండలిని శక్తి. 4 చేతుల్లో పాశము అంకుశము కోదండము చెరుకుగడ ఈ పంచ పుష్పాలతో సుఖాసీనురాలై ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు కామార్థ ధర్మాలను సమతుల్యంగా చేసుకుని జీవనం సాగిస్తాడో మోక్షం తనంతట తానే వస్తుంది. రాగస్వరూప పాశాఢ్య అంటే మూలాధారంలో ఈ రాగద్వేషములనే పాశములతో బంధించబడి ఉన్నారు. మనం మూలాధారంలో ఈ రాగద్వేషములనే బందీలలో బంధింపబడి ఉన్నాము. యముని పాశంలో ఎలా అయితే ప్రాణం చిక్కుకొని ఉంటుందో అలాగే ఈ యొక్క అరిషడ్వర్గములనే పాశములో మనం ఈ జనన మరణ చక్రంలో మానవుడు చిక్కుకున్నాడు. కుండలిని శక్తిని జాగృతమైనప్పుడే ఆ యొక్క మానవుడు కామ క్రోధాల నుంచి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. నిరంతరం ధ్యాన సాధన ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా ఈ పాశం నుండి మెల్లమెల్లగా విడిపించబడతాడు. క్రోధోకార కుశోజ్వల అంటే క్రోధము నుండి అణిచే శక్తి మనల్ని ఆ క్రోధం నుంచి అణిచే శక్తి కుండలిని శక్తికి మాత్రమే ఉంది. అంకుశము అంటే చివర సూదిమొనలా ఉండే ఒక ఆయుధం. కోపాన్ని అదుపు చెయ్యాలి అంటే మనల్ని మనం గమనించుకుంటూ మన యొక్క శరీరాన్ని మనం గమనించుకుంటూ మనలో ఉండే ఆ మనస్సులో ఏ ఆలోచనలు జరుగుతున్నాయి మన ప్రకంపనలు ఎలా ఉంటాయంటూ గమనించుకుంటూ ఉంటే సాధన చేస్తూ ఉంటే
మనల్ని మనం నింబాయించుకుంటూ ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉంటూ నిరంతరం సాధన చేసుకుంటే మన లోపల ఉండే ఆ క్రోధాన్ని అణుచుకోవచ్చు అని చెప్తూ ఉంది. మనేరోపేక్షకు దండ పంచతన్మంత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. అమ్మా, నీవు ఈ మనస్సుకు ప్రతీక అయిన చెరుకును విల్లుగా, పంచేంద్రియాలు అయిన ఆ పంచ తన్మాంత్రాలను బాణములుగా ధరించావు. సహజమైన ఎర్రని కాంతులతో ఆ బ్రహ్మాండ మండలమును కలిగి ఉన్నావు తల్లి. అద్వైతార్థం. మనోరూపేక్ష కోదండ అంటే ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా ఒక జ్యోతి చక్రంలా గిరగిరా తిప్పుతూ భ్రమింపజేస్తున్న ఆ యొక్క కుండలి అనే భ్రామరీ శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనం మాయ నుంచి జయించాలి. ఆ యొక్క మాయ నుంచి జయించాలి. మాయ అన్నది ప్రతి ఒక్కరిలోనూ మనస్సు రూపంలో ఉంది. మాయ అనేది మనందరి ప్రతి ఒక్కరిలోనూ మనస్సు రూపంలో ఉంది. ఈ యొక్క మనస్సు అనేది ఈ మనస్సుని జయించాలి. దానిని నిగ్రహించాలన్నా, ఈ మనస్సును నిగ్రహించాలన్నా ముందుగా దాని యొక్క స్వరూప స్వభావాల గురించి మనం అవగతం చేసుకోవాలి. ఆ మనస్సు యొక్క స్వరూప స్వభావాల గురించి మనం అవగతం చేసుకోవాలి. మానవులందరూ మనస్సు వల్లే ఈ కర్మలకు బందీలవుతున్నారు. మనస్సు చేసే ఆలోచనల వలనే చెరుకు రసం మనస్సు చేసే ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చెరుకు గడ వల్లే, ఆ చెరుకు రసం వల్లే తియ్యగా ఉంటాయి. ఎంతసేపు ఆలోచించినా కూడా అవి అన్నీ సబబుగానే ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ మనకి సబబుగానే ఉంటాయి. మరియు దీటైనవిగా అనిపిస్తుంటాయి. వాటి వల్ల లాభం కలుగుతుందో లేదో కానీ నష్టం మాత్రం తప్పకుండా కలుగుతుంది అని కూడా సరిచూసుకోకుండా చాలా మంది తమ ఇష్టారాజ్యంగా ఆలోచిస్తూ ఈ ప్రకారంగానే నడుచుకుంటూ ఉంటారు. ఎదుటి వారి యొక్క ఎదుటివారిని సర్వ విధ్వంసం చేయగలే అతి క్రూరమైన కోరికలు కలిగినా కూడా అది వాళ్ళకి తియ్యటి స్వప్నంలాగానే ఉంటుంది. ప్రపంచంలోని ఏ ఒక్క దుర్మార్గుడిని కదిలించినా కూడా తన ఆలోచనలన్నీ ఎంతో సమన్వయనివనే వివరించుకుంటూ ఉంటాడు. ఇలా రాగద్వేష ప్రతీకారాలతో కూడిన ఎలాంటి ఆలోచనలైనా ఒప్పించగల ప్రకటించగల మనస్సునే మనోరూపేక్ష కోదండము అంటారు. కనుక జీవుడు మనస్సు అనే ఒక కోరికల విల్లును అదుపు చేసుకుంటూ ఈ సన్మార్గాన ప్రయాణించాలి. అద్వైత పరంగా చూస్తే మన లోపలుండే ఆ ప్రాణశక్తి నిద్రాణమై ఉన్నంత కాలం ఈ మనోప్రకారం ఎక్కువగా జరుగుతూ మనస్సు తామసమై ప్రాపంచిక విషయ లంపటంలో కూరుకుపోతుంది. కుండలిని జాగృతి జరిగినప్పుడు మనస్సు సాత్విక పరిపూర్ణమై పరమ మైత్రిని, పరమ శాంతిని కోరుకుంటూ ఈ ప్రాపంచిక విషయాల నుండి విడివడి నిర్మలమవుతూ ఉంటుంది. పంచతన్మంత్ర సాయక అంటే సాయకములు అంటే బాణాలు. అవి ఏమిటి అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు అనబడే పంచ తన్మాంత్రలు. ఈ యొక్క మానవ శరీరములో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనబడే ఈ పంచభూతాలతో తయారైంది. అది పంచేంద్రియాలైన కళ్ళు, నాసికం, చెవులు, చర్మం, నాలుకలతో మరియు ఈ యొక్క పంచ తన్మాంత్రలతో సమన్వయం చెందుతూ తన యొక్క విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇంద్రియాలపై అదుపును కోల్పోయిన వాళ్ళు తమ కర్మలను బందీలు అవుతారు. ఇంద్రియాలపై అదుపు సాధించి వాటిని నియంత్రించుకునే వాళ్ళు కర్మల నుండి విముక్తి అవుతారు. నిరంతరం సాధన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆ కర్మల నుంచి విముక్తులై మహాత్ములు మరియు మహేశ్వరులు అవుతారు. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అంటే మధ్య అంటే ధాతువు. ఈ మానవ కపాలంలోని వెన్నుపూసలలోని ఉన్న ఎముకలలో మధ్య అనే ధాతువు నిండి ఉంటుంది. ధ్యానం ద్వారా మన శరీరంలోని ఆ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు శరీరంలోని మధ్య ధాతువు ప్రాణశక్తితో కూడిన తేజోవంతంతో నిండిపోతుంది. ఈ సూర్య తేజస్సుతో కూడిన అరుణకాంతి ప్రభావంతో వెలిగిపోయే ఈ మధ్యలోనే సకల బ్రహ్మాండమంతా కూడా దర్శించవచ్చు. ఆ యొక్క మధ్య అనే భాగంలోనే మనం ధ్యాన స్థితిలో నిమగ్నం అయితే
బ్రహ్మాండాన్ని కూడా మనం దర్శించగలము అని చెప్తున్నారు. ఉదాహరణ, మన్ను తిన్న బాలకృష్ణుడు తన తల్లి యశోదమ్మకు తన నోటి నుంచే ఆ యొక్క సకల బ్రహ్మాండాన్ని ఇచ్చినట్లు మనము కూడా ఈ సకల చరాచర ప్రాణకోటితో కోటాను కోట్ల నక్షత్రాలతో నిండిన ఈ యొక్క బ్రహ్మాండం అంతా కూడా మన శరీరంలోనే ఉంది అని మనం తెలుసుకొని ఈ యొక్క శరీరానికి అతీతమైన ఆ యొక్క బ్రహ్మాండము కంటే ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని గుర్తిస్తాం. మనస్సు ఇంద్రియాలకు పాదాక్రాంతమై నానా విధాలుగా బహిర్గతం అవుతున్నంత కాలము ఈ బ్రహ్మాండమంతా ఈ మన శరీరానికి భిన్నంగానే కనిపిస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే ఇంద్రియాలకు లోపింపబడి ఉంటుందో అప్పుడు ఈ శరీరం కాకుండా ఈ సమస్త బ్రహ్మాండము భిన్నంగా కనబడుతూ ఉంటుంది. కానీ ధ్యాన సాధనలో మనస్సు అనే ఇక్షుకోదండాన్ని ఎప్పుడైతే ఇంద్రియాలు అనే తన్మాంత్ర సాయకులతో నిగ్రహించి ధ్యాన సాధనతో శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే మన ఇంద్రియాలని మన ఆధీనంలోనికి తెచ్చుకుంటామో అప్పుడు ఆ కుండలిని శక్తి ప్రాణశక్తిని జాగృతం చేసుకున్నప్పుడు ఈ సకలం అంతరంగంలోనే ఉంది. అప్పుడు ఆ సాధనలో మనం లీనమైనప్పుడు ఆ కుండలిని శక్తి జాగృతమైనప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా కూడా మన అంతరంగంలోనే ఉన్నది అని మనం తెలుసుకోగలుగుతాం. మనకి అది ఆ పరమ సత్యం అంతా కూడా అవగతం అవుతూ ఉంటుంది. ఈ విధమైన అవగాహన కలిగినప్పుడే మనోరూపేక్ష కోదండ పంచతన్మంత్ర సాయిక అన్న నామాన్ని నిజారూప ప్రపాపూర మధ్య బ్రహ్మాండ మండల అన్న శ్లోకంలో ఉన్న యోగ రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. చంపక సౌనాగ సౌగంధి గల సక్కచ కురవింది మణిశ్రేణి కనత్కోటీర మండిత. శ్లోకార్థం. అమ్మా, సంపంగి పున్నాగ అశోక సౌగంధ పుష్పముల చేత ప్రకాశించుచు సిరి సంపదలు కలిగి పద్మరాగముల వరస్సుల చేత ప్రకాశిస్తున్న ఆ కిరీటం చే అలంకరించబడి ఉన్నావు నీవు. చంపకాసౌగ పున్నాగా సౌగంధి గల సత్కచ అంటే ఈ యొక్క మానవ శరీరంలో 4 గ్రంథులు ఉన్నాయి. మన యొక్క మానవ శరీరంలో 4 గ్రంథులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి మరియు పీయూష్ గ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి మానవ శరీరంలోని ప్రాణమయం కోశంలో కుండలినిలోని మూలాధార స్వాదిష్టాన చక్రాలను ఆశ్రయించుకొని బ్రహ్మగ్రంథి ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మగ్రంథి ఎక్కడ ఉంటుంది? మూలాధారము, స్వాదిష్టాము ఈ రెండు చక్రాలను కలుపుతూ ఈ యొక్క బ్రహ్మగ్రంథి ఉంటుంది. ఈ భౌతిక శరీరం మీద ప్రేమతో ఈ ప్రాపంచిక విషయ సుఖానుభవాల కోసం వెంపర్లాడుతూ భౌతిక శరీరానికే బందీ అయి ఉన్నంత కాలము కూడా మానవుడు ఈ జన్మ పరంపరలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కుండలిని జాగరణ ద్వారా ఈ బ్రహ్మగ్రంథిని అంటే బ్రహ్మగ్రంథిలో ఉన్నంతసేపు ఎట్లా ఉంటుందో అని చెప్పారు. ఇప్పుడు ఆ బ్రహ్మగ్రంథిని విచ్ఛేదనం చేసుకుంటే మన లోపల మార్పు ఎట్లా ఉంటుందో చెప్తున్నారు. మనలోని కుండలిని జాగరణ ద్వారా బ్రహ్మగ్రంథిని విచ్ఛేదన చేసినప్పుడు అతడు ఈ సంసార పంకిలం అంటని చంపకమవుతాడు. అలాంటి స్థితిలో అతడు ఈ జన్మ పరంపర చక్రంలో మొదటి ఆవరణను తొలగించుకుంటూ ఇదే చంపక దశ, ఈ దశను అధిగమించి కూడా మానవుడికి ఇంకా మానసిక వ్యధలు ఉంటాయి. అంటే ఈ గ్రంథి విచ్ఛేదన జరిగినప్పుడు ఈ శరీరానికి తగ్గ అనారోగ్యాలన్నీ పోతాయి. కానీ మనస్సులో ఉండే వేదనలన్నీ ఇంకా ఉంటూనే ఉంటాయి. తర్వాత విష్ణు గ్రంథి. కుండలినిలోను మధ్యస్థాయి చక్రములైన మణిపూరకము నుంచి అనాహత చక్రాలను మణిపూరక చక్రము, అనాహత చక్రము కలిపి ఉండేది విష్ణు గ్రంథి. ఈ యొక్క విష్ణు గ్రంథిలోని విష్ణుముడి మానవుడి మనస్సు అనే మాయచే కట్టబడి ఉంటుంది. దీనిని యోగులు విష్ణుమయగా వివరిస్తూ ఉంటారు. ధ్యాన సాధన ద్వారా మూలాధార స్వాదిష్టాన చక్రాలను అధిగమించి ఈ బ్రహ్మగ్రంథి చేస్తే పట్ల ఆ యొక్క వైరాగ్యం ఉన్నప్పటికీ మానవుడు సశరీరుడై ఉండటం వల్ల విష్ణు గ్రంథిలో చిక్కుకుపోయి ఆకలి దప్పికలు ఈ సుఖదుఖ స్థాయిలోనే ఉంటాడు. ఈ కుండలిని జప ద్వారా ఎప్పుడైతే ఆ విష్ణు గ్రంథిని విచ్ఛేదన జరుగుతూ ఉంటుందో అప్పుడు ఆ విష్ణుమాయ అంటే మనస్సును అధిగమిస్తాడు. ఆ యొక్క మనస్సుని అధిగమిస్తాడు. అప్పుడు ఆకలి దప్పికలు
ఈ సుఖదుఖాలు అనే శోకాలు ఈ అన్ని సకల శోకాలు నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఎప్పుడైతే ఈ యొక్క విష్ణు గ్రంథి విచ్ఛేదన జరుగుతుందో, ఈ ఆకలి దప్పికలు అంటే ఈ శరీరం మీద ఉన్న వ్యామోహము, ఆకలి దప్పికలు, ఈ సుఖదుఖాల మీద ఈ సకల శోకాల నుంచి కూడా విముక్తి పొందుతాడు అని చెప్తున్నారు. తర్వాత రుద్ర గ్రంథి. ఈ కుండలిలో ఉన్న స్థాయిల్లో ఈ పై స్థాయిలో ఉన్న విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలను రెండింటిని కలుపుకుంటూ ఈ యొక్క రుద్ర గ్రంథి ఉంటుంది. సాధకుడు మనస్సు అనే విష్ణుమాయ నుంచి విముక్తి చెందినా కూడా పంచభూతాత్మకమైన ప్రాణాలతో కూడిన ఉంటూ ఈ జనన మరణ చక్రంలో లోబడే ఉంటాడు. ఇంకా అప్పటికి ఇంకా జనన మరణ చక్రంలో లోబడే ఉంటాడు. ధ్యాన సాధన ద్వారా మరింత తీవ్రం చేస్తూ విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలు వాటి యొక్క రుద్ర గ్రంథిని కూడా ఛేదించినప్పుడు అతడు తన ప్రాణశక్తికి తన యొక్క ప్రాణశక్తి నియంత్రణ కలిగి ఈ పంచభూతాత్మని పొందగలుగుతాడు. అప్పుడు ఈ పంచభూతాలతో కూడా ఆ యొక్క సాన్నిహిత్యాన్ని పొందగలుగుతుంటాడు. యోగులు కుండలిని శక్తిని సర్పంగా వర్ణించారు. మూలాధారంలో చుట్టలు చుట్టుకొని నిద్రాణమై ఈ యొక్క కుండలిని శక్తి పైకి ప్రవహిస్తూ ఆజ్ఞా చక్రంలోకి చేరినప్పుడు అది పడగ విప్పిన నాగుపాముల పౌరుషంతో నిలుస్తుంది. ఆ యొక్క రుద్రగ్రంథి విచ్ఛేదన ద్వారా వికసించినప్పుడు ఇది పున్నాగ స్థితినే పున్నాగ దశ అని అన్నారు. పీయూష్ గ్రంథి. ఈ గ్రంథిని తుర్యాతీత స్థితికి భావించబలను. పీయూష్ గ్రంథిని తుర్యాతీత స్థితికి భావించవచ్చు. సహస్రారంలో ఆ యొక్క సహస్ర సాక్షిగా చెప్పబడే మన యొక్క బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించుకొని ఈ యొక్క పీయూష్ గ్రంథి ఉంటుంది. పసిబిడ్డల మాడుపై అతి శుతి మెత్తగా ఉండే మెత్తటి భాగాన్ని ఈ పీయూష్ గ్రంథి లేక మన బ్రహ్మరంధ్రము అంటాము. ఇది కేంద్ర బిందువై పీయూష్ గ్రంథి లేదా ఆ యొక్క బ్రహ్మరంధ్రము అంటాం. ఈ కుండలిని జాగరణ ద్వారా సాధకుడు ఈ గ్రంథిని ఛేదించి తానే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. తానే ఆ బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఈ సర్వ దుఃఖాల నుండి విడనాడిన చంపక దశ, ఈ సకల శోకాల నుంచి విముక్తి చెందిన అశోక దశ, సర్వ జ్ఞానాన్ని పొందిన పున్నాగ దశ దాటి సాధకుడు అహం బ్రహ్మ స్థితికి అనుభూతి చెంది ఆ సౌగంధిక దశ చేరుతాడు. ఆ దశలో అతడు సకల జీవకోటి పైన ఆ యొక్క సకల జీవకోటి పైన ఆవజ్ఞమైన ప్రేమానురాగాలతో విలాసిల్లుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆ పీయూష్ గ్రంథి అంటే ఆజ్ఞాచక్ర స్థాయికి చేరుతాడో ఇవన్నీ రాగద్వేషాలు, ఈ మనో చాపల్యము, ఈ జనన మరణ చక్రాల నుంచి దాటుకుని వెళ్తాడో అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే సమస్త ప్రాణకోటిలోని ఉన్నది ఆ యొక్క శక్తియే. నాలో ఏదైతే శక్తి ఉందో ఈ సకల జీవరాశుల్లో కూడా అదే శక్తి నిక్షిప్తమై ఉంది అని ఆ యొక్క ప్రేమానురాగాలతో ప్రతి ఒక్క జీవిని కూడా చూడగలుగుతాడు. ఇలా ఈ శ్లోకంలోని మొదట పక్తిలో అర్థాన్ని గాఢంగా అవగాహన చేసుకుంటే అనుభూతి చెందినప్పుడు మన సహస్రారం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక కెంపు వర్ణంతో కురువింద మణి అమ్మవారి దగ్గర ఉండే ఆ యొక్క కురువింది మణితో కూడిన బంగారు కాంతులతో విలాజిల్లుతున్న ఆ కిరీటాన్ని దర్శించినట్లు మన యొక్క సహస్రారం ఉంటుంది. దీనిని కురివింది మణిశ్రేణి కోటీర మండిత అన్నారు. ఇలా యోగ సాధనలో ఆత్మ సాక్షాత్కారం కోరే వారి సాధనా అనుభూతుల ప్రక్రియను ఈ గుప్త భాషలో శ్రీలలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం వర్ణిస్తూ ఉంది. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్తలక్ష్మీ పరివాహ జన్మనీనాబలోచన. అమ్మా, అత్యంత సుందరమైన నీ యొక్క కనుబొమ్మలు సౌందర్యము జ్ఞానమునకు చూపే దారి చూపే అమ్మ యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే ఆ యొక్క జ్ఞానానికి తలపిస్తున్నవి తల్లి. నీ నయనములు సరోవరములలోని కదలాడే మేనములులా తలపిస్తున్నవి. అద్వైతార్థం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఆ కుండలిని జాగరణ ద్వారా దృష్టి ఆ కుండలిని జాగరణ ద్వారా మన యొక్క దృష్టి భ్రూమధ్యంలో స్థితమైనప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన యొక్క దృష్టిని భ్రూమధ్యంలో స్థితం చేసినప్పుడు ఈ మనస్సు స్థిరత్వాన్ని పొంది
ఐశ్వర్యవంతమైన కాంతి సాధకుడి ముఖంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కాంతే ఈ విశ్వమయ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తితో నిండిన సాధకుడు మీనములు వంటి తన జ్ఞాన నేత్రాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటాడు అని చెప్తున్నారు. ఈ స్థితిలో యోగ సాధకుడు నీ ముఖాన్ని పరమ ప్రశాంతంగా, సౌభాగ్యవంతంగా ఉంచుకొని, నీ యొక్క ముఖాన్ని నీవే స్మరించుకుంటూ, ఆ స్థితిలో మన యొక్క ముఖాన్ని మనమే స్మరించుకుంటూ, ఆ అమ్మని ఊహించుకుంటూ, మన కనుబొమ్మలను మాంగళ్య తోరణాలుగా భావించి, వాటి కేంద్ర స్థానమైన భ్రూమధ్య స్థాయిలో మనస్సు నిలిపి, అక్కడ నున్న నీవు సౌభాగ్యవంతంగా స్మరించుకో. అప్పుడు నీ కుటుంబంలో, సామాజిక జీవంలో ఉన్న చిక్కులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం ప్రయాణిస్తూ ఉంటామో, మన జీవితంలో ఉన్న చిక్కుమడులన్నీ కూడా విడిపోతాయి. నువ్వు చెక్కు చెదరని చిరునవ్వుతో కూడిన మాంగల్యప్రదమైన ముఖంతో ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్పబడుతూ ఉంటుంది. ఎప్పుడు ఎట్లా ఉన్నా కూడా, ఎంతటి సుఖదుఖాలలో ఉన్నా కూడా మన ముఖం ఎప్పుడు ఆ అమ్మవారి యొక్క ఆ చిరునవ్వుతో, చెక్కు చెదరని చిరునవ్వుతో కూడిన మాంగల్యప్రదమైన ముఖముతో ఉండేందుకు ప్రయత్నించాలి. వక్తలక్ష్మీ పరీవాహ జన్మనీ నాభలోచన అంటే శాశ్వత ఐశ్వర్యం అంటే ఏమిటి? శాశ్వత ఐశ్వర్యం అంటే జ్ఞాన సంపద. ఆధ్యాత్మిక జ్ఞాన సంపదే మనకు శాశ్వతమైన ఐశ్వర్యం. మనం వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం. కానీ పోప్పుడు ఒంటరిగా పోతాం. మనతో పాటు మనతో తోడుగా వచ్చి సంపాదించినప్పుడు కూడా ఈ యొక్క ఈ క్రింద జన్మలో ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నామో ఆ యొక్క జ్ఞానంతోనే మళ్ళీ జన్మ మొదలు పెడతాం. అందుకే సాధకుడు ఐశ్వర్యవంతమైన ముఖముతో అంతర్ముఖం ధ్యాన సాధన అయినప్పుడు ఆ జ్ఞానం అజ్ఞానం ఆ యొక్క ఆ చక్రంలో ఈ శక్తి స్థిరమై ఉన్నప్పుడు ముఖమంతా కాంతివంతమవుతుంది. ఆ స్థితిలో చేపకళ్ళు వంటి జ్ఞాన నేత్రములు ఈ ప్రపంచ మాయను, ఈ యొక్క ప్రపంచ మాయను ఛేదించి వాస్తవాన్ని దర్శించగలుగుము. ఎప్పుడైతే సముద్రంలో చేపలు ఎంత ఆహ్లాదంగా తిరుగుతూ ఉంటాయో, అదే విధంగా ఇంతటి కాంతిలో కూడా మన కళ్ళు కూడా చక్కగా ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ వాస్తవ స్థితి అర్థమైనప్పుడు క్రమంగా జనన మరణ చక్రం నుంచి విడివడి పునరావృతి రహితమైన ఆ పరమపదం అంటే భూమి మీదకు తిరిగి రావలసిన అవసరం లేని ఆ పరమాత్మ స్థితి అయిన మోక్ష స్థితిని పొందుతాము. అందుకు గాను ముందుగా మనం మోక్ష పదం అంటే ఏంటి? భగవంతుడు అంటే ఏమిటి? ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? ఆది అంతం లేని ఈ శాశ్వత ఆనందం అంటే ఏమిటి అన్నవి తెలుసుకోవాలి. నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసుర మరియు నిమ్కిర నక్షత్రతిని మెరిపిస్తుంది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే కఠోరమైన యోగ సాధన ద్వారా గురువు అనుగ్రహంతో మాత్రమే ఈ జాగృతమైనట్టి కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞా చక్రంలో స్థితమవుతూ ఉంటుంది. ఒక్క నిమిషం మేడం. అవకాశం ఉంటే ఒక 10 నిమిషాలు మీ అనుభవాలు చెప్పండి మేడం. ఇదయ్యాక మనకి ఇంకా టైం ఉంటది. మీరు జ్ఞానంలోకి ఎలాగొచ్చారు? మీ అనుభవాలు చెప్పండి ఒక 10 నిమిషాలు. సరే మేడం. బానే అర్థమవుతుందా మేడం స్పీడ్? ఓకే, థ్యాంక్ యూ. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే ఈ కఠోరమైన యోగ సాధన ద్వారా గురువు అనుగ్రహంతో జాగృతమైనట్టు ఈ యొక్క కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞా చక్రంలో స్థితమవుతూ ఉంటుంది. అప్పుడు సాధకుడు ఈ బాహ్యవర్ణ స్థితిని అంటే మనస్సును శూన్యం చేసుకోవటం, ఆ మనస్సుని శూన్యం చేసుకోవడంలో పొందినప్పుడు
అతని మనస్సు నిశ్చలమై ప్రాణశక్తితో లయమైపోతుంది. ఈ స్థితిలో ప్రాణశక్తి మన ముక్కు దూలం మీద అంటే మన భ్రూమధ్యంలో అప్పుడే వికసించిన సంపంగ పువ్వు లాంటి చక్కటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే క్రమంగా ఈ యొక్క ప్రకాశం నక్షత్ర కాంతులని సైతం ఆ యొక్క ప్రకాశం నక్షత్ర కాంతుల సైతం తిరస్కరించే విధంగా ఆజ్ఞాచక్రంలో స్థితమై ఈ పరమ నిశ్చలమవుతుంది. అట్టి స్థితిని యోగులు మాత్రమే అనుభూతి చెందగలరు. కదంబ మంజరి క్లుప్త కర్ణ పూర్ణ మనోహర తాటంకయంగళీభూత తపోన్మండల మండల. అమ్మా, ఈ యొక్క సూర్యచంద్రులను ఈ సూర్యచంద్ర మండలాలను తాటకములని నీ చెబకములుగా ధరించి నీవు కదంబ మంజరితో శోభిల్లుతున్నావు తల్లి. అద్వైతాలు క్లుప్తపూర్ణ అంటే కదంబ వృక్షముల యొక్క ఛాయలో కూర్చొని ధ్యాన సాధన చేసిన ఆ పుష్పాల వాసన పీలుస్తూ ధ్యాన సాధన చేస్తుంటే మన యొక్క మనస్సు శూన్యమవుతుంది అంట. కదంబ వృక్షాల దగ్గర కూర్చొని గాని ఆ చెట్టు యొక్క పుష్పాల ఆ సువాసనలు పీల్చి ఆ చెట్టు కింద కూర్చుకుని ధ్యాన సాధన చేస్తే మనస్సు తొందరగా శూన్యంలోనికి ప్రయాణిస్తుంది అని చెప్తున్నారు. తాటంక యంగళీభూత తపోన్మండల మండల అంటే మన శరీరంలో 3 ముఖ్యమైన నాడులుంటాయి. అవి ఇడా, పింగళ, సుషుమ్న. ఇందులో ఇడానాడి వెన్నుపాము కేంద్రంలో ఉన్న సుషుమ్న నాడికి కుడివైపు ఉంటూ మన యొక్క శరీరంలో ఉష్ణతత్వాన్ని నియంత్రిస్తూ సూర్యనాడిగా పిలువబడుతుంది. పింగళ నాడి సుషుమ్నా నాడికి ఎడమ వైపున ఉంటూ శరీరంలోని శీతల తత్వాన్ని నియంత్రిస్తూ చంద్రనాడిగా పిలువబడుతుంది. ఈ యొక్క 2 నాడులు కూడా మన శరీరంలోని వాతపిత్త కఫతత్వాలను ప్రకోపింపచేస్తూ ఉంటాయి. ఈ జ్ఞాన ప్రకాశాన్ని కలిగి ఉన్న సుషుమ్న నాడి నిరంతరము ధ్యాన సాధన ద్వారా ఇడా, పింగళ నాడులు ఉధృతం తగ్గి అవి ప్రశాంతంగా మారినప్పుడు సుషుమ్న నాడి జాగృతమై మూలాధారంలో నిద్రాణమై ఉన్న ఆ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసి దానిని ఆజ్ఞాచక్రంలోనికి ప్రవేశపెడుతుంది. ఈ యొక్క ప్రాణశక్తే నక్షత్ర కాంతులను తిరస్కరించే నాసాభరణంలా పెరుగుతూ ఉంటుంది. అలా ఉద్వేగం తగ్గిన ఇడా, పింగళ నాడులు రెండు కణితల పైన సూర్యచంద్రుల్లా వెలుగుతూ 2 చెవులకు అలంకరించిన కడిమి పువ్వుల గుత్తులా ప్రకాశిస్తూ ఉంటాయి. కేవలము ఈ పింగళ నాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే శరీరం కుదురుగా ఉండదు. అలానే ఇడానాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే మన మనస్సు కుదురుగా ఉండదు. అంటే ఏ ఒక్కటి మాత్రమే జరిగినా మనకి ఏదో ఒకటి పింగళ నాడి నుంచి జరిగితే మన శరీరంలోని అనారోగ్యాలు వస్తాయి. అదే ఇడానాడి ద్వారా శక్తి ప్రవాహం జరిగితే మన మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఇది సమస్థితిలో ఉండాలి అంటే మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో ఈ 2 నాడులు కూడా సమస్థితిలోకి వచ్చి ఆ యొక్క సమస్థితిలోని ఆ యొక్క ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అప్పుడే సాధకుడికి ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గి ఆధ్యాత్మిక విషయ ఆధ్యాత్మిక విజ్ఞానంపై అనురక్తి పెరుగుతూ ఉంటుంది. పద్మరాగశిలాదర్శ పరిభావిక పోల్లభూ నవబింద్రభు బింబశ్రీ రక్యారిరదనంచెదా. శ్లోకార్థం. అమ్మా, నీ చెక్కిళ్ళు తేజస్సు పద్మరాగమణుల కాంతుల వలె ప్రకాశిస్తున్నవి. ఈ పగడపు కాంతి వలె మెరియుచున్న నీ అదరములు నీ సౌందర్యమును ద్విగుణీకృతం చేయుచున్నది తల్లి. అద్వైతార్థం. ఎప్పుడైతే యమ నియమాలతో కూడిన సాధన చేస్తూ ఉంటామో కనీసము 3 గంటల పాటు ఈ శరీరాన్ని నిశ్చల స్థితిలో ఉంచగలిగితే సాధన చేస్తే ఆసన సిద్ధిని పొందుతాము. అప్పుడే అతడు తన ఇంద్రియాలను ఈ ప్రాపంచక విషయాల నుంచి మరల్చి తన మనస్సును అంతర్ముఖం గావించి దానిని ఆజ్ఞాచక్రంలో నిలపగలుగుతాడు. పద్మరాగశిలాదర్శ పరిభావిక బోల్లభు అంటే ఆ యొక్క స్థితిలో అతడిలోని కుండలిని శక్తి జాగృతమయ్యి అతడి శరీరం మరియు చెక్కిళ్ళు గులాబీ రంగుతో కూడిన ఎరుపు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాయి.
నవ వింద్రుబు బింబశ్రీ రక్యారిరతనంచేదా అంటే ఆ సాధన చేసే వాళ్ళి ఆ ముఖము ఎట్లా ఉంటుందో వర్ణిస్తూ ఉన్నారు. అతడి పెదవులు ఆ దొండ పండు వలె నూతన పగడపు కాంతిని సంతరించుకుంటూ ఉంటాయి. శుద్ధ విద్యాకురాకార ధ్వజపక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాగంచింతగతర అంటే అమ్మా నీ యొక్క స్వచ్ఛమైన పళ్ళు వరస అప్పుడే అంకురించిన శుద్ధ విద్య వలె ఉన్నవి. నీ యొక్క తాంబూలములోని కర్పూర కళికలు పరిమళింపు ఈ దిగంతరములకు వ్యాపించి ఉన్నవి. శుద్ధ విద్యా కురాకార ద్విజభక్తి ద్వయోజ్వల అంటే నియమ నిబంధమైన జీవన విధానంతో సాగుతూ శ్రద్ధగా ధ్యాన సాధన సాధకుడికి తగిన సమయంలో ఆ యొక్క ప్రాణశక్తిని జాగృతమై క్రమక్రమంగా అది ఆజ్ఞాచక్రంలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు సాధకుడు శుద్ధ విద్య అంటే ఆ యొక్క బ్రహ్మ విద్యకు అంకురార్పణ జరిగి అప్పుడే మొలకెత్తిన అంకురం నుంచి ఆవిర్భించిన చిగురాకుల వలె ఆజ్ఞాచక్రంలో రెండు దళాలుగా ప్రకాశిస్తాయి. కర్పూర వీటి కామోద సమాకర్షింతగతర అంటే అలా జరిగినప్పుడు సాధకుడి చైతన్యం కర్పూర సుగంధ ద్రవ్యభరితమైన నలుదిక్కులకు ఆకర్షణగా వ్యాపిస్తూ ఉంటుంది. మన లోపల ఎప్పుడైతే సాధన జరిగి ఆ యొక్క ఆ శక్తి యాక్టివేషన్ జరుగుతుందో మన శరీరం నుంచి ఆ గంధ పరిమళమైన సుగంధ పరిమళాల సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట. నిజ సల్లాప మాధుర్య వినిర్దపి కచ్చపి వదస్మతి ప్రభాపూర మజ్జత్మే సమానస అంటే ఆ దేవి యొక్క పలుకులు ఎందు మాధుర్యము స్పష్టత రమ్యత సరస్వతీదేవి యొక్క వీణానాదమును మించి ఉండును. అమ్మ చిరునవ్వు కాంతి ప్రవాహము ఈ ఎల్లలు లేనిదే కామేశ్వరుని మనస్సును కూడా రంభింపజేస్తుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్దపి కచ్చపి అంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో వ్యవస్థితమైనప్పుడు సాధకుని ప్రవర్తనలో మన లోపల మన యొక్క ప్రవర్తనలో గొప్ప మార్పు సంభవిస్తుంది. ఆ యొక్క స్థితిలో వారి ఎదుటి వ్యక్తుల మెప్పు కోసం గాని ఎదుటివారు మెచ్చుకోవాలని కానీ మధుర భాషణాలు అంటే పొగడాలని కానీ చెయ్యరు. ఏ పని చేసినా ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలని, పొగడాలని ఎదుటి వాళ్ళ కోసం మాత్రం చెయ్యరు. కపటం, అతిశయం మరియు దర్పణం లేకుండా ఉండే వారి యొక్క మాటలు అసూయ, బెదిరింపులు లేకుండా ఎంతటి వారికి అయినా ఆ మాట్లాడే మాట ప్రతి ఒక్క మాట కూడా ఎదుటి వారికి ఉపయోగపడేలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇలా వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడం వల్ల ఇలా వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడం కంటే కష్టమైనది ఇంకొకటి లేదు. చమత్కార యుక్తాలు, విశేషార్థాలు ప్రతిపాదించటం మాటల మితంగానే ఉంటాయి. అలాంటి సరస భాషణలు కళ్యాణప్రదాలే అవుతాయి. మాటలు కటువుగా పౌరుష వాక్కులతో కూడి ఉంటే అనర్థదాయకం ఎక్కువగా ఉంటుంది. కానీ గొడ్డలి తి గొడ్డలి దెబ్బతిన్న చెట్టు చిగురించవచ్చు. కానీ పౌరుష వాక్కులు దెబ్బతిన్న హృదయం ఎన్నటికీ కోలుకోదు. అందువలన మన ఎప్పుడు మనస్సులోని భావాన్ని ప్రకటించడానికి ఉపయోగించే ఉపకరణం ఈ యొక్క వాక్కే. మన లోపల ఉండే ఆ భావాలను ప్రకటించడానికి ముఖ్యమైనది వాక్కు. అమోఘమైన ఈ పరమ పవిత్రమైన శక్తివంతమైన మరియు అజ్ఞానాన్ని పారద్రోలి సుజ్ఞానాన్ని అందించే ఈ యొక్క వాక్కు ఈ సమస్త చరాచర జీవరాశిలో ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. ఈ యొక్క మాట్లాడే శక్తి అనేది ఈ సకల సృష్టి చరాచర బ్రహ్మాండంలో ఉన్న సకల జీవరాశుల్లో కూడా ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. అంతటి ముఖ్యమైన ఆ వాక్కు మానవుడికి లభించిన అమూల్యమైన వరం. అది అర్థం చేసుకుని మాటను మంత్రంలా ఉపయోగించుకోవాలి. మన మాటను మంత్రంలా ఉపయోగించుకోవాలి. ఆ యొక్క వాగ్దేవతకు ప్రతిరూపమైన మన వాక్కు మీదే మన సభ్యత, సంస్కారాలు ఆధారపడి ఉంటాయి. కనుకనే శ్రీలలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం కచ్చపి అంటే మాటలు వీణ మీటినట్టుగా మృదు మధురంగా మరియు లలితంగా ఉండాలి అని చెబుతూ ఉంది. మదస్మతి ప్రభాపూర మజ్జత్మేస మానస అంటే మానవుని ప్రతి ఆలోచన మెదడులో మధ్య అనే భాగంలోనే ఏర్పడుతుంది ప్రతి ఒక్క ఆలోచన.
యోగ సాధకులలో ఆ యొక్క మధ్య అతి తేజోవంతమైన మనస్సును దేహభావం నుండి తొలగించి ఆ యొక్క భగవత్ శక్తికి పరితపించేలా చేస్తుంది. ఈ యొక్క మధ్యలోని ఆ యోగ సాధకులు ఆ మధ్య అతి తేజోవంతమై మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఆ మధ్య అనేది అతి తేజోవంతమై మనస్సును దేహభావం నుండి తొలగించి ఆ భగవద్ జాగృతమైనప్పుడు ఆ భగవంతుని కోసమే పరితపించేలా చేస్తూ ఉంటుంది. అందుకే యోగ సాధకులు ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవళికలతో సంక్లిష్ట పరిధులతో కూడా చెక్కుచెదరని మనోస్థైర్యంతో ఉండాలి. అనాకలిత సాదృశ్య చుభ్రుక శ్రీ విరాజిత కామేశ్వర బుద్ధ మాంగళ్య శృంత శోభింద కందర. అమ్మా, నీవు పోల్చుటకు వీలు కాని గడ్డము యొక్క శోభచేత ప్రకాశిస్తున్నావు. పరమశివుని చేత మెడలో కట్టబడిన మంగళసూత్రంచే పరమ పవిత్ర సౌందర్యంతో ప్రకాశిస్తున్నావు. అనాకలిత సాదృశ్య చుభ్రుక శ్రీ విరాజిత అంటే ఇక్కడ జాలంధర బంధం గురించి చెప్పబడింది. ఈ యొక్క జాలంధర బంధము అంటే ఛాతిని గడ్డమును ఛాతిలోని పై ఎముక మీదుగా అణిచిపెట్టి శ్వాసను బంధించడం. ఈ పూర్ణ స్థితిలో ఉన్న యోగులు తన యొక్క గొంతును సాగదీసినట్లుగా తలను ముందుకు వంచి గడ్డంతో గొంతును అణిచిపెడతారు. ఆ యొక్క స్థితిలో దివ్య తేజస్సుతో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది సామాన్యులకు ఊపిం ఊహింపశక్యం కానిది. అంటే జాలంధర బంధము అంటే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ యొక్క శూన్య స్థితికి చేరినప్పుడు మన ఈ తల అనేది మెల్లిగా ఇలా వంగిపోతూ ఉంటుంది. ఇలా వంగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ గడ్డము ఈ గొంతుకి ఆనికిపోయి ఉంటుంది. దీనిని జాలంధర బంధము అంటారు. ఇది ఒక యోగ సాధనలో ఇది ఒక ఆసనము. ఈ జాలంధర బంధము జరిగినప్పుడు మన నాలుక వెళ్లి అంగుడికి తగులుతూ ఉంటుంది. ఈ యొక్క సాధన చేస్తే మనసు తొందరగా శూన్యమవుతుంది. ఇది మనం ఈ సహజ సాధన మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అది ఆటోమేటిక్ గా దానంతట అదే జరుగుతూ ఉంటుంది. అనేక హఠయోగ తాంత్రిక సాధకులు చేసిన శ్రీ రామకృష్ణ పరమహంస తమ జీవిత చరిత్రలో ఇలా చెప్పారు. ఒకసారి పద్మాసనం వేసి ధ్యాన సాధనకు కూర్చుంటే ఎవరో నా ఎముకలన్నిటినీ సాగతీసి బిగదీసి బంధించినట్లుగా ఏదో విచిత్ర యంత్రం ద్వారా గాలిని బయటకు పీల్చివేసి ఖాళీ తిత్తిని గట్టిగా అణిచివేసినట్లుగా అయిపోయింది. కళ్ళు లోపలికి పోయి ఆ బాహ్య స్మృతి అంతరించింది. ఏదో తెలియని ఆ దివ్యానందముతో ఓడలాడుతూ గగ్గురు పొడుస్తున్న ప్రకంపనలు ప్రకాశిస్తుండేవి. కామేశబద్ధ మాంగళ్య శృంత శోభింద కదరా అంటే ఆ పరమాత్మ అయిన ఆ కామేశుని పొందాలంటే పట్టుదలతో సర్వమంగళకరమైన బ్రహ్మ విద్యకు ఉచ్చరిస్తున్న ఆ కంఠము శోభిల్లుతూ ఉన్నది. కనకాంగాద కేయూర కమనీయ భుజాన్విత రత్నగేయు చింతా కలోల ముక్తి ఫలాన్విత. అమ్మా, నీవు సర్వభుజ కీర్తులను ధరించి నవరత్నములు ముత్యములతో చెయ్యబడిన కంఠాభరణమును అలంకరించిన దివ్య రూపంతో సాధకుడి లౌకిక దృష్టి వీడి పారమార్థిక దృష్టితో ఈ ముక్తికై ధ్యానించుటకు స్ఫురిస్తున్నావు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే యోగ సాధన చేసేవారు వజ్ర సమానమైన శరీర దారుఢ్యాన్ని రత్నచింతాకములనే మెరుపురాళ్లను పొదిగినట్లు ఈ శరీరంగాలతో కూడిన చక్కటి సౌష్ఠవాన్ని బంగారు వన్నెను మరియు స్థిర చిత్తాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి పటిష్టమైన శారీరక మానసిక స్థితి మాత్రమే సాధకుడికి మోక్ష ఫలాన్ని ఇస్తుంది. ధ్యాన సాధన ద్వారా జ్ఞానము ముక్తి కూడా కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత ఈ సకల శక్తులు సమకూరుతాయి. కానీ ఈ శరీరం సామాన్యంగానే ఉంటుంది. హఠయోగ సాధన చేయువారు ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు ఆచరిస్తూ చేసే సాధన వలన
ఈ సత్ఫలితములు తప్పక కలుగుతాయని మహాత్ములు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు ధ్యాన సాధన చేసి సిద్ధి పొందిన శ్రీ రమణ మహర్షి వారు శరీరతత్వం సామాన్యంగానే ఉన్నది, కానీ ఆ యొక్క శ్రీ రమణ భగవాన్ మహిమాన్వితులు అన్నది ఈ సర్వజన్ము కూడా విధేయితమే. అనేక హఠయోగ తాత్విక సాధనలు చేసిన శ్రీ రమణ మహర్షి ఆ పరమహంస ఇలా చెప్పారు: నా శరీరం ఇదివరకే వజ్రతుల్యమయ్యింది. దాదాపు 6 సంవత్సరాల పాటు కనురెప్పలు పడక నాకు అనిమిషత్వం సిద్ధించింది. అలాంటి నేను ఒకసారి పద్మాసనం వేసుకుని ధ్యాన సాధనకు కూర్చున్నప్పుడు అమ్మవారి కృపతో నా శరీరం బంగారు కాంతులతో మెరిసిపోయింది. అప్పుడు నేను ఈ బంగారు ఛాయ వజ్ర శరీరం అనిమిషత్వం నాకు వద్దు. నేను దివ్యజ్ఞాన ప్రచారం నిమిత్తం ఈ యొక్క జన సామ్రాజ్యంలోనే వెళ్ళవలసిన వాడిని కనుక నా మునుపటి శరీరం సామాన్యమైన నా మునుపటి శరీరం చాలు అని ఆ జగన్మాతను ప్రార్థించారట అని ఆయన యొక్క జీవిత చరిత్రలో తెలియజేశారు. ఇటువంటి అద్భుత శరీరధారులైన అనేక మంది యోగులు హిమాలయాలలో మరియు ఈ ప్రపంచంలోని ఇతర గుప్త ప్రదేశాలలో ఇప్పటి వరకు అమరంగా జీవిస్తూ ఉన్నారు. రత్నగేయు చింతాకలోల ముక్తి ఫలాన్విత అంటే ఈ జనన మరణ చక్రం నుంచి ముక్తికి పొంది అనంతరం మరియు శాశ్వతమైన ఆ పరమపదాన్ని పొందాలంటే సాధకులు ధ్యాన సాధన ద్వారా కుండలిని జాగృతిని పొంది ఆదిపరాశక్తి తత్వాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అలా అవగాహన పొందిన ఆ యొక్క ఆదిపరాశక్తి తత్వానికి అనుగుణంగా తమ తత్వాన్ని మార్చుకుంటూ తమలోని మానవత్వాన్ని దైవత్వంగా ఉన్నతీకరించుకోవాలి. నకదీతి సంచన్న నమంజన తమోగుణ పదద్వయీ ప్రభాజ్వాల పరాకృతి సరోరుహ అంటే అమ్మా, నీ యొక్క కాలి గోళ్ల నుండి వెలువడే కాంతి తరంగముల చేత భక్తుల యొక్క అజ్ఞానం పారద్రోలగలవు. నీ పాదముల కాంతుల పద్మరేకుల వలె మృదువుగా కోమలంగా ఉన్నవి. నకదీతి సంచన్న నమంజన తమో గుణం అంటే శ్రద్ధతో ఆసక్తితో నియమ నిష్టలతో ధ్యానం చేసే సాధకులకు ఆ యొక్క కుండలిని శక్తి జాగృతమై ఊర్ధగమనమై మూలాధార చక్రం నుంచి పైకి కదులుతుంది. ఆ మొదటి కదలికలో మానవునిలోని తమోగుణం రూపంలో ఉన్న కర్మ బంధాలన్నీ కూడా నశిస్తాయి. పదద్వయీ ప్రభాజ్వాల పరాకృతి సరోరుహ అంటే రెండవ కదలికలో మరింత ధ్యాన సాధన చేస్తూ ఉంటే సాధకుడు అజ్ఞానం నశించి కొత్త కర్మ బంధాలకు లోను కాకుండా ఎలా జీవించాలో తెలుస్తుంది మరియు జీవిత పరమార్థం బోధపడుతుంది. ఇక్కడ ధ్యానులకు బాగా అర్థమయ్యే ఒక విషయం చెప్పుకుందాం. నకదీతి అంటే మనం ధ్యానంలో కాళ్ళు చేతులు కట్టేసుకుంటాం, కళ్ళు రెండు మూసేసుకుంటాం, శ్వాస మీదే ధ్యాస ఉంచుతాం. అప్పుడు ఈ యొక్క చిత్త వృత్తి నిరోధం జరిగి ఈ విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. మన కాళ్ళు వేళ్ల చివర చేతి వేళ్ల చివర ఉన్న ఎనర్జీ పాయింట్స్ నుంచి ఆ యొక్క శక్తి తరంగాలుగా ప్రవహించడం మనం గమనిస్తూ ఆ యొక్క ప్రవాహం ఉధృతం అవుతున్న కొద్దీ మన నాడీ మండలము మరియు శరీరంలోని అణువులన్నీ కూడా ప్రక్షాళన చెంది మన యొక్క దివ్య తేజస్సుతో మరింత శక్తితో నిండిపోతాం. అప్పుడు మన కర్మ బంధాల నుంచి మరియు అజ్ఞానం నుంచి విముక్తులమై ఆ యొక్క జ్ఞాన సుగంధ పరిమళాలను అనుభూతి చెందుతూ ఉంటాం. మహాపద్మాటవీ సమస్త కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. శ్లోకార్థం. అమ్మ, మహాపద్మంలో ఆసీనురాలైన కదంబవనములో విహరిస్తావు. కరుణతో నిండిన కనులు కలిగిన కామాక్షి
ఈ అమృత సముద్రంలో అలలారుతూ భక్తుల కోరికలను నెరవేరుస్తావు తల్లి. అద్వైతార్థం. మహాపద్మాటవీ సమస్తత కదంబ వనవాసిని అంటే మహా ఆ యొక్క మహాపద్మాటవి అంటే శరీరమే పెద్ద అరణ్యము. మన యొక్క శరీరమే పెద్ద అరణ్యము. ఇక్కడ షట్చక్రాలే కాకుండా ఈ సహస్ర సంఖ్యాకులైన నాడులే మహాపద్మములు. 1000 దళాలతో కూడిన సహస్ర చక్రంలో చేరిన ఆ యొక్క కుండలిని శక్తి చక్కగా స్థితమైనప్పుడు జీవుడు ఈ ప్రాపంచకరణ్యంలోనే కాకుండా వైరాగ్యపు వనంలో కూడా విహరిస్తాడు. కదంబం అంటే కడిమి చెట్టు. ఆ యొక్క చెట్టు యొక్క పరిసరాల్లో మనకు అనుస్థితి అంటే మనోశూన్యత కలుగుతుంది. మెదడులోని మధ్య పీనియల్ గ్లాండ్ నుంచి క్రమంగా సాంద్రత పొందుతూ వెన్నుపాము ద్వారా శుక్ర ధాతువును మరియు లింగ స్థానంలో చేరుతుంది. సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అంటే ఈ యొక్క శుక్ర ధాతువుగా మారే జీవరసమి సుధాసాగరం మరియు అమృత సాగరం. మెదడు కేంద్ర భాగంలో ఉన్న ఆ యొక్క పీనియల్ గ్లాండ్ ఆ యొక్క పీనియల్ గ్లాండే మనోన్మణి. సుధాసాగర మధ్యస్థ అంటే మనోన్మణిని ఆత్మ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది అని హయగ్రీవుల వారు ఉవాచ. ఈ విశ్వరచనా సంకల్ప శక్తి కలిగిన కామేశ్వరిని పరమేశ్వరిని జేయగల పీనియల్ గ్లంథిని కామాక్షి కామదాయిని అని అంటున్నారు. దేవర్షిగణ సంయూత సుయామానత్వ వైభవ బండాసురవద్యోదిక్త భక్తి శక్తి సేవా సమన్విత. అంటే అమ్మా, నీవు దేవతల ఋషులు మరియు గణములచే కీర్తించబడుతూ ఉన్నావు. నీ ఆధ్వర్యంలోనే ఆ శక్తిసేన అయిన బండాసురుణ్ణి సంహరించును. దేవర్షి గణ సంయూత సుయామానత్వ వైభవ అంటే ధ్యానయోగ సాధన ద్వారా మనస్సును నిర్మలము చేసుకున్న శమదమాదులను సాధించాలి. అంటే ఎటువంటి పరిస్థితిలో కూడా ఉద్వేగం చెందకుండా శాంతి వహించి ఉండాలి. అదే శమము. మనస్సుకు తగినట్లుగా ఇంద్రియాలు మరియు ఈ శరీరము కూడా శాంతం వహించి ఉండాలి. అదే దమము. ఈ శమదమాదులచే దివ్య గుణ సంపన్నమైన ఇంద్రియ సమూహాన్ని దేవర్షి గణాలు అంటారు. ఈ దేవర్షి గణాలను సంఘటితపరిచి ధ్యానం చేసినప్పుడు ఆత్మశక్తి మరింతగా ప్రభావిస్తుంది. బండాసురముద్యోయుక్త శక్తి సేవా సమన్విత. మన యొక్క శరీరం ఆ పరమేశ్వరునికి ఆలయం. మరి మనలోని ఆత్మతత్వమే శ్రీలలితా పరమేశ్వరి. ఈ విశ్వమంతటా నిండి ఉన్న ఆ లలితాదేవి పరమేశ్వరి చైతన్యాన్ని అనుభూతి చెందకుండా అడ్డుపడుతూ మనల్ని ఒక జడత్వం ఆవరించి ఉంటుంది. ఆ జడత్వమే బండాసురుడు. నిత్య సాధన ద్వారా ఆ యొక్క బండాసురుణ్ణి వధించినప్పుడు మన దివ్యత్వం పొందుతాము. నేను ధ్యానంలోనికి అంటే రాకముందు ఎట్లా ఉన్నానో వచ్చాక ఎట్లా ఉన్నానో చెప్తాను మేడం. హెల్త్ ఇష్యూస్ అంటే విపరీతంగా మైగ్రేన్ ఉండేది. ఐసైట్ ప్రాబ్లం ఉండేది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది. స్పాండిలిటిస్ ఉండేది. ఇంకా ఇంకా ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఉన్నాయి మేడం. ఇట్లా ఉంటూ ఉన్నప్పుడు మాకు రిలేషన్ ఆయన మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆయన చెప్పేవాళ్ళు, "అమ్మ ధ్యానం చెయ్యండి, ఇట్లా ధ్యానం చేయండి" అని. అంటే ధ్యానం అంటే ఎప్పుడు వివరంగా చెప్పలా. కళ్ళు మూసి కూర్చోండి అనేవాళ్ళు. ఇదేంటి ఎన్ని ఎన్ని హాస్పిటల్‌లు తిరిగానో అయినా ఏమీ తగ్గలేదు. రోజుకి 10 టాబ్లెట్‌లు పైనే మింగుతా ఉండేదాన్ని. ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఈయనేంటి పిచ్చోడిలా చెప్తాడు. ఇంతమంది డాక్టర్లు ఈళ్ళందరూ ఉంటే ఇన్ని బిళ్ళలేసుకుంటేనే మనకేం తగ్గట్లేదు. కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోమంటాడేంటి? కళ్ళు మూసుకొని కూర్చుంటే అసలేమవుతది? అసలేమవుతదో తెలీదు. ఆయన కూడా అంత వివరంగా ఎప్పుడు చెప్పలేదు. కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం చేయండి తగ్గుద్దనేవాడు కానీ, వివరణ ఎప్పుడు చెప్పల. ఇంకా ఆయన చెప్తే అట్లానే చెప్తాడులే, ఏదో మనకిదేం పడేది కాదు అనుకోని, అట్లా 2, 3 సార్లు చెప్పాడు మరి. ఎప్పుడైనా ఆయన కనపడితే కూడా మనకేదో చెప్తాడు, మనకెందుకొచ్చిందిలే ఇదంతా సోదిలాగా మనల్ని తినేత్తా ఉంటాడు అనుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు మనల్ని కూడా చూస్తుంటే ఎవరైనా అట్లాగే పారిపోతున్నారు. ఈళ్ళు ఇదే చెప్తా ఉంటారని. అయితే ఇంకా తర్వాత ఇలా జరుగుతూ ఉండగా నేను ప్రతి సోమవారం శివాలయంకెళ్ళి అభిషేకం చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు 2021లో మహాశివరాత్రి రోజు
మేము ఎర్లీ మార్నింగ్ ఇట్లాగే శివరాత్రికి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకొని వచ్చేసాం. ఇంటికి 6:30 కల్లా వచ్చేసాం. ఆ రోజు ఆయన మళ్ళీ మా ఊరు వచ్చి మా పక్కింట్లోనే ఉన్నారు. మేము గుడి నుంచి వచ్చేసేటప్పటికి 7కి అట్లా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అప్పుడే బ్రష్ చేస్తున్నాడు. ఇదేంటి దేవుడు అంటాడు, ధ్యానం అంటాడు, అసలు ఈ రోజు శివరాత్రి అయితే ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు. మనమేమో అప్పటికే గుడికెళ్ళి అభిషేకాలు అన్ని చేసుకొని వచ్చేసాం కదా, ఈయన ఇప్పుడు లెగిసాడు. అట్లా ఉండే. అయినా కూడా ఎందుకు పిలిచానో తెలీదు, ఆయన ఒకసారి పిలిచాను మేడం మా ఇంటికి రమ్మని. అట్లా ఆ రోజు మధ్యాహ్నం ఉపవాసం ఉంటే, శివరాత్రి కదా ఉపవాసం ఉన్నాం. ఆ రోజు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు, ఇట్లా కూర్చోండమ్మా, ఇట్లా బాగుంటది ధ్యానం అంటే అని. అసలు ఎందుకు పిలిచానో తెలీదు. అయినా ఆయన చెప్తే సరే అని కొట్టాను అంతే. సరేలే ఇంకా ఆయన చెప్పారు. ఒక 20 నిమిషాలు ఎంతసేపు కూర్చోబెట్టారు. వెళ్ళిపోయారు. అంతకు ముందు కూడా 2 సంవత్సరాల క్రితం కూడా చెప్పారు. కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన ప్రతిరోజు మధ్యాహ్నం 2:00కల్లా కాసేపు కూర్చునేదాన్ని. అది కూడా 10 నిమిషాలు టైం పెట్టుకొని, 10 నిమిషాలే కూర్చోవాలి, లేచిపోవాలని 10 నిమిషాలు టైం పెట్టుకొని కూర్చుంటే, ఆ 10 నిమిషాలు టైం అయ్యేటప్పటికి 20 నిమిషాలు కళ్ళు తెరిసి చూసి 20 సార్లైనా కళ్ళు తెరిసి చూసేదాన్ని. 10 నిమిషాలు అయ్యిందా లేదా అని. అంతకుముందు అట్లా ఉండి ఒక వారం రోజులు, ఎన్ని రోజులు చేసి ఇక వదిలేశాను. ఇది మనకి సెట్ అవ్వదు ఇది అని. అట్లా జరిగితే ఆ శివరాత్రి రోజు ఆయన చెప్పారు. మా ఇంట్లో అందరూ ఆ రోజు జాగరణ ఉందామని మా పిల్లలు, అక్క వాళ్ళు అందరూ కూర్చున్నారు. అందరూ ఎవరో పడుకోబెట్టినట్టు 11:30కే పడుకుండిపోయారు మేడం. ఎవ్వరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నా. అంటే ఆళ్ళైతే పడుకుండిపోయారు. కానీ నేనేదైనా అందరూ చేస్తున్నారని గాదు గానీ, నా కోసం నేను చేసుకోవాలనుకునేట్టు, సరే మనం చేద్దాం అనుకోని అలా కూర్చొనున్నా. కూర్చొని ఉంటే కరెక్ట్‌గా 12 అయింది. నేనప్పుడు నాకు అంటే టీవీ చూస్తా ఉన్నా. జాగరణ అంటే టీవీలు చూడడం ఇయ్యే గదా! టీవీ చూసుకుంటా ఉంటే, మామూలుగా టీవీ ఛానెల్ మార్చుతా ఉంటే నాకే తెలియకుండా పీఎంసీ ఛానెల్ వచ్చేసింది అందులోకి. నొక్కుతా ఉంటే పీఎంసీ ఛానెల్ వస్తే పత్రిజీ గారు అప్పుడు నెల్లూరులోని ప్రోగ్రామ్ చేస్తున్నారు. సార్ ఏదో స్టేజ్ మీద ప్రోగ్రామ్ స్పీచ్ ఇస్తా ఉన్నారు. నాకే తెలియకుండా నేను ఆ ధ్యాన స్థితిలోకెళ్ళిపోయా. నాకసలు ఎప్పుడు చెయ్యాలని లేదు. ఆయన చేత చెప్పించుకున్నాను గానీ, నాకు చెయ్యాలని అసలు ఉద్దేశం ఎక్కడా లేదు. అలా 12కి కూర్చున్న దాన్ని కరెక్ట్‌గా 2కి మెలుకువ వచ్చింది. ఆ 2కి మెలుకువ వస్తే అసలు నా లోపల అప్పుడు ఎలా ఉందంటే, ఆ ఆనందం ఇంక మామూలుగా చెప్పలేను ఇంక మాటల్లో. ఆ 2 గంటలు ఏం జరిగిందో నాకు తెలీదు. అంత 2 గంటల సేపు అసల పోనీ నిద్రబోయానా అంటే, అసలు మగతా లేదు, ఏమీ లేదు. ఎంత ఆనందమో, ఎంత ప్రశాంతంగా ఉందో అసల. అంతకుముందు నేను ఇన్ని ప్రాబ్లమ్స్ పడుతుండగా కూడా, నా హెల్త్ ఇష్యూస్ ఇన్ని ఉంటుండగా కూడా, నేనెప్పుడూ నాకు అంటే దేనికి ఫిజికల్‌గా దేనికి కూడా ఫైనాన్షియల్‌గా దేనికి ఇబ్బంది లేదు. అయినా కూడా నాకెప్పుడు నేనేదో చెయ్యాలి, నాకేదో లోటుంది, ఇంకా లోటుంది, లోటు అనుకుంటా ఫీల్ అవుతా ఉండేదాన్ని. ఆ 2 గంటలు ఎప్పుడైతే నాకే తెలియకుండా నేను కూర్చొని ఉన్నానో, నా లోపలుండే ఆ క్వెషన్ పోయింది. నేనేదో చెయ్యాలి, నాకేదో కావాలి అనేది పోయింది మేడం. ఇంకా తర్వాత నుంచి అప్పటికి మేము ప్యూరు నాన్ వెజిటేరియన్స్. మాది ఫ్యామిలీ అంతా నాన్ వెజిటేరియన్స్. మా బిజినెస్ కూడా అదే. చేపల చెరువులు అన్నీ అవే. అయితే ఇట్లా చేస్తూ ఉండగా ఒక 5 డేస్ ఇంకా ఇంకసలు నాకు అంతకుముందంతా ఎట్లా ఉండేది అంటే, పిల్లలు స్కూలుకి ఎప్పుడెళ్ళిపోతారా? నేనెప్పుడు పడుకుండిపోదామా? ఎంతసేపు నిద్రే. పడుకుండిపోవడం, టీవీ చూడడం, పడుకుండిపోవడం, నీరసం. ఎంతసేపు నీరసం, నీరసం ఇట్లా ఉండేది. ఇంకా ఈ స్టార్ట్ చేశాను శివరాత్రి అయిన తెల్లారి కాడ్నించి, ఈళ్ళెప్పుడు స్కూలుకెళ్ళిపోతారు, నేనెప్పుడు కూర్చుండిపోవాలా. ఇక ఇదే మనసులో. ఇట్లా కానీ ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్టు ఉండేది. కానీ నాకంతలో నేను అలా కూర్చుంటూ ఉండగా కొంచెం ఇంకెలాగంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఇంకా, ఇంకా 24 గంటలు అదే పని. ఏదైనా కొంచెం పనుంటే చూసుకోవడం, లేకపోతే కూర్చోవడం. ఇట్లా జరుగుతూ ఉండగా ఫస్ట్‌లో కొంచెం మా ఇంట్లో కొద్దిగా ఇష్యూ అయిపోయింది. దీన్ని పెద్ద ఇష్యూ అయిపోయి మొదలకే మానేత్తాం అన్న స్థితికల్లా వచ్చేసింది. అట్లా జరుగుతూ ఉండగా తర్వాత మళ్ళీ అంటే ఈ వారం రోజులు నేను చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. నాకు ఏ ప్రాబ్లమ్ అనిపియలా. ఇంట్లో అంటే ప్రతి 1 వీక్‌కి 2 టైమ్స్ బీపీ డౌన్ అయిపోతా ఉండేది. హెల్త్ ఇష్యూస్ బాగా ఉండేవి. ఎంతసేపు నీరసం ఇంక వేరేదేమి ఉండేది కాదసల. అట్లా ఉండేది. ఈ వారం రోజులు అసలేమీ లేదు. చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా హెల్తీగా ఉన్నట్టు ఉండింది. అయితే ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా మానేయమన్నారు కదా! సరే. కానీ ఒక 2 రోజులు మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాను మేడం. 2 రోజులు మానేసేటప్పటికి విపరీతంగా మైగ్రేన్ ఎక్కువైపోయింది. మైగ్రేన్ ఎక్కువైపోతే ఇంక తట్టుకోలేక ఫోను జేస్తే మా వారికి ఇంకా
ఇంక అప్పుడు ఏం చేశారు ఇంట్లో వాళ్ళు లేదా చేసాం. ఇంకా తీసుకోలేక సరే ఒక 1 ఇయర్ పాటు ఎవరికీ తెలియకుండా ఓన్లీ రాత్రులు మాత్రమే రాత్రులంతా కూర్చుంటానే ఉండేదాన్ని. నైట్ అంతా. ఇంకా అదంటే ఒక దొంగతనంలాగా అట్లా చేసేదాన్ని. ఇట్లా చేస్తూ ఉండగా ఒక 30 డేస్ ధ్యానం చేసేటప్పటికి నాకు ఒక్కొక్క అనుభవాలు కొంచెం విజన్‌లు కనిపించడం అట్లా కనిపిస్తా ఉండేది. కానీ నాకెవరైతే ధ్యానం చెప్పారో ఆయన కాంటాక్ట్‌లో లేరసలు పూర్తిగా. ఏం జరిగిందో తెలీదు. నాకసలు ఇంత ధ్యానం అంటే ఇంతమందుంటారు, ఈళ్ళెవరుంటారో అసలేమి తెలీదు. మాది చాలా చిన్న పల్లెటూరు. 10 ఇళ్ళే ఉంటాయి మా ఊర్లోని. అసలిక్కడ ఎవరికీ దీనికి మీద అవగాహన లేదు. ఎవరికీ తెలీదు. నాకేమో ఒక్కొక్క అనుభవం వస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియట్లే. ఎవరికి చెప్పాలో తెలియట్లే. ఇంకిట్లా ఉంటూ ఉండగా ఇంకా యూట్యూబ్. నా ఫోన్‌కే నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటా. నాకెంతో జ్ఞానాన్ని నేర్పించింది. ఒక్కొక్కళ్ళ సీమ మేడంవి వీఎంసీలో అనుభవాలు వింటూ, పీఎంసీలో క్లాసులు వింటూ, అనుభవాలు బాగా వినేదాన్ని. అనుభవాలు అంటే వింటా ఉంటే ఓహో! అందరికి ఇట్లా జరుగుతాయా? ఇలా ఉంటాయా? అనుకుంటా తెలిసింది. ఆ వీఎంసీలో క్లాసులు వింటూ, వింటూ సీమ మేడంది వింటూ పిరమిడ్స్ గురించి కూడా విన్నా నేను. అసలు పిరమిడ్ అంటే ఏంటి? అసలు దీని గురించి ఏం తెలీదు. దాని మీద పిరమిడ్ నాగరాజు గారని హైదరాబాదు ఆ సారు ఏదో ఒక క్లాస్ చెప్తున్నారు. క్లాస్ చెప్తుంటే పిరమిడ్స్ గురించి విన్నప్పుడు ఏం చెప్పారు అంటే, అప్పటికి ఇవన్నీ అనుభవాలు వింటూ ఉన్నప్పుడు అందరూ హాస్టల్ ట్రావెల్ అంటే అబ్బా! నాకు కూడా హాస్టల్ ట్రావెల్ చేయాలని బాగా అప్పుడు కొత్తగా బాగా ఉండేది ఉత్సాహంగా. అంటే కొత్త అనుభవం ఎట్లా ఉంటదా అని. ఇట్లా అంటూ ఉండగా ఆహ్, హ్మ్, ఆ పిరమిడ్స్ గురించి వివరిస్తూ ఆహ్, ఇప్పుడు శాకాహార ర్యాలీ క్యాప్‌లుంటాయి కదా మేడం! ఈ క్యాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా హాస్టల్ ట్రావెల్ చేయొచ్చు. అంతే ఎంత పెద్ద పిరమిడ్‌లో ఎంత ఎనర్జీ వస్తుందో, ఇంత చిన్న క్యాప్‌లో కూడా అదే ఎనర్జీ ఉంటుంది. ఈ క్యాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా హాస్టల్ ట్రావెల్ చేయొచ్చు అన్నారు. సరే అయితే నేనిప్పటికే చాలా ఎక్కువ టైం కూర్చుంటున్నా. పిరమిడ్‌లో కూర్చుంటే మూడింతల శక్తి అంట. అసలే నేనిప్పటికే బోలెడంత శక్తిని వేస్ట్ చేసుకున్నాను. అర్జెంట్‌గా పిరమిడ్స్ తెప్పించుకోవాలని మా ఇంట్లో మామూలుగా చేసేది సొంతంగా. మళ్ళీ పిరమిడ్ తెచ్చుకుంటే ఎట్లా కనపడదు కదా! అని ఇదేంటంటే పెట్టి అలమారలో దాచేసుకోవచ్చని అయి తెప్పించుకున్నా. ఈ ర్యాలీ క్యాపులు తెప్పించుకున్నాక తర్వాత ఆ సార్‌తోనే ఈ పిరమిడ్ క్యాపులు తెచ్చినప్పుడు సార్‌తో మాట్లాడితే, అప్పుడు ఆ సారు సీనియర్ మాస్టర్ అంట. నాకు వచ్చే అనుభవాలు కానీ, నాకు వచ్చే ఏ విజన్ అయినా కానీ అన్నిట్లికి ఆహ్, నా నాకు ఏ క్వెషనొచ్చినా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి నాకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. నాకు ధ్యానాన్ని అందించిన ప్రభాకర్ గారికి, జ్ఞానాన్ని అందించిన నాగరాజు గారికి ఎంతో వేల వేల కృతజ్ఞతలు. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు మేడం ఫస్టు ఏం జెప్పేవాళ్ళు అంటే, "అసలు నువ్వెవరో తెలుసుకో. నువ్వంటే ఏంటి?" అంటూ ఉండేవాళ్ళు మేడం. సరే చెప్తున్నారు కదా అని అసలు నేనెవరు అని క్వెషనేసుకుంటా ఉండేదాన్ని. అట్లా ఒక 10 రోజులు వేసుకుంటే కొంచెం చిరాకుగా అనిపిచ్చేది మేడం. అంటే నా లోపల నుంచి వచ్చేది కాదు ఆ క్వెషన్. ఆళ్ళడగమంటున్నారని, వీళ్ళడగమంటున్నారని నేనెవరు అనేదాన్ని. అని కొన్ని రోజులు యేసుకున్నాక నాకది నచ్చలేదు. సరే అని ఇంకా మానేశాను. మానేసాక ఓషో గారిది 'కుండలిని యాత్ర' అనే బుక్ చదివేటప్పుడు, అందులోని అసలు నేనెవరు అనే క్వెషన్ రిపీట్‌గా వచ్చింది. ఆ రోజు నేను చదివేటప్పుడంతా అది. అది నాకు తెలియకుండా నేను ధ్యానంలో కూర్చునేటప్పుడు నా లోపల నుంచి నేనసలు అనుకోల. నేనెవరు అనుకోకుండా అది నా లోపల నుంచే వస్తుంది. అసలు నేనెవరు అని. ఫోర్స్‌గా అంటే అది లోపల నుంచే వస్తుంది నేనెవరు అని. ఆ వచ్చిన రోజున అది నేను కూర్చున్నప్పుడు నాకు ఏం విజన్ వచ్చిందంటే మాకు రిలేషన్ ఒక ముగ్గురు పిన్నులుంటే వాళ్ళు కనిపించారు. వాళ్ళు కనిపించి నా దగ్గరకొచ్చారు. నా దగ్గరకొచ్చి ఇక్కడ విజయవాడలో ఏదో ఒక శక్తి స్వరూపం ఉందంట్రా! చూద్దాం రా అని నన్ను పిలుస్తున్నారు. నన్ను పిలుస్తా ఉంటే నేను రానులే నాకు బయటికెళ్ళాలంటే కుదరదు కదా! ఎవరో పర్మిషన్ అడగాలి ఇంట్లోని. గబుక్కున పంపించరు. మీరు మీరు వెళ్ళొచ్చేయండి అని చెప్తున్నాను. చెప్పినా వాళ్ళు వెంటనే ఎళ్ళిపోయారు. అయ్యో! వెళ్ళిపోయారే మళ్ళీ అక్కడేముందో తెలుసుకోవాలనుంది. మళ్ళీ నా లోపల అసలు అక్కడ ఏం శక్తి స్వరూపం ఉంది అది తెలుసుకోవాలని మళ్ళీ నా లోపల రైజ్ అవుతుంది క్వెషన్. అసలు ఏ శక్తి స్వరూపం ఉంది అక్కడన్నా నా లోపల అనుకుంటా ఈ క్వెషన్‌లన్నీ నా బయట నుంచి కాకుండా నా లోపల నుంచే వస్తున్నాయి మేడం క్వెషన్ కూడా. వచ్చినప్పుడు విజయవాడ కనపడి ఆ కృష్ణా నది కనిపించింది. ఆ కృష్ణా నది కనిపించినప్పుడు ఆ కృష్ణా నదిలోని ఒక 7 చేపలు కనిపించినియి. అయి ఎట్లా అంటే గోల్డెన్ ఫిష్‌లు. ఇప్పుడు సగం మనిషి, సగం చేపలాగా 7 గోల్డెన్ ఫిష్‌లు కనిపించి ఆ కృష్ణా నదిలోని ఒక సర్కిల్ ఫార్మ్ అయింది. ఆ ఫిష్‌లు. సర్కిల్ ఫార్మ్ అయ్యి ఫోర్స్‌గా ఆకాశంలోకి ఎగిరినియి. ఆ ఫోర్స్‌గా ఆకాశంలో ఎగిరినప్పుడు అయి కూడా ఆకాశంలో కూడా ఒక
సర్కిల్ లా ఫామ్ అయ్యి ఒక పెద్ద గోల్డెన్ ఎనర్జీ లాగా ఫామ్ అయిపోయింది అది. అసలు అంతే, ఇంకా ఆ ఎనర్జీ నుంచి కాంతి ఎలా వస్తుంది అంటే మనం దాన్ని చూడటానికి కూడా లేనట్టుగా ఉంది. కానీ నేను దాన్ని చూస్తూ ఉన్నాను. అసలు ఇదేంటి ఇలా కనపడుతుంది అన్నప్పుడు ఆ కాంతి లోపల నుంచి వాయిస్ వినపడుతుంది నాకు. నువ్వు ఏదైతే శక్తి చూడాలనుకున్నావో అదే శక్తి అని చెప్తున్నారు. అయితే ఓకే. ఆ శక్తిదే. అసలు ఈ శక్తి ఎవరు అన్నారు. నువ్వేదైతే అనుకున్నావో అసలు నువ్వే ఈ శక్తి అని చూపిస్తున్నారు మళ్ళీ. నువ్వు అదే కదా అడిగావు. అసలు నేనెవరినో అని అనుకున్నావు కదా! అసలు నువ్వెవరు అనుకున్నావు కాబట్టి, నువ్వెవరిని నేనిక్కడ చూపిస్తున్నాను ఈ శక్తి స్వరూపంగా. నీలో లోపల ఏదైతే ఉందో ఆ ఎనర్జీని, ఆ గోల్డెన్ ఎనర్జీ చూయించారు మేడం. అదే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! అది చూయించారు మేడం. అంటే నేనెవరు అనే దానికి ఆ యొక్క ఎనర్జీ ఫార్మ్‌ని చూయించారు నాకు. నేను ఇట్లా నేనెవరు అని తెలుసుకునే దానికంటే ముందు, నేనెవరు అని నేను తెలుసుకునే పాటికి ఒక సంవత్సరంన్నర పట్టింది మేడం. నేను ధ్యానంలోకొచ్చిన సంవత్సరంన్నర తర్వాత ఇది తెలిసింది. అందరూ నేనెవరు తెలుసుకోవాలంటున్నారు. నాకు నేనెవరు కంటే మా చిన్న బాబున్నాడు మేడం. ఆయనెవరో తెలుసుకోవాలనే ఉత్సాహం బాగా ఉండేది. ఎందుకంటే ఆయన ఈ దేవుడి గురించి, భగవంతుడి గురించి, ఈట్లి గురించి నాకు చెప్తా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. అసలక్కడ భగవంతుడంటే ఎవరు? ఏంటి? ఆ పూజలు చేయడము, ఒక చెట్లకి పూజలు చేసేవాడు, ఒక రోళ్ళకి పూజలు చేసి ఇట్లా జరుగుతూ ఉండగా, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు నేను మా చెట్లు బయట ఉన్నప్పుడు ఆయన తనకు కనపడకపోతే వెతుకుతా వచ్చాడు నన్ను. వెతుకుతా వచ్చినప్పుడు, ఇంతసేపు ఎక్కడికెళ్ళిపోయావమ్మా? ఎన్నో జన్మలు వెతుక్కుంటే గాని నువ్వు నాకు దొరికావు. నువ్వు కనకపడకుండా ఎళ్ళిపోయావు అన్నాడు. ఇదేంటి ఎన్నో జన్మలు అంటున్నాడు? నాకేం అర్థమయ్యేది కాదు. నేనెప్పుడైతే ధ్యానంలోకొచ్చానో నే నే నాకంటే ముందు ఆ బాబెవరో తెలుసుకోవాలని బాగా క్యూరియాసిటీగా ఉండి, సరే నేను ముందు అది బాగా పట్టుదలగా అతనెవరు, ఎవరు అని నేను బాగా క్వెషనేసుకునేదాన్ని. ఆ రోజు ఏమైంది అంటే ఆహ్, మార్నింగ్ 3 వరకు మెడిటేషన్ చేశాను మేడం. అప్పుడు ఆ మెడిటేషన్‌లో ఏమొచ్చిందంటే ఒక చీకటి గుహలా కనిపించింది. ఆ చీకటి గుహలా కనిపించినప్పుడు, ఆ చీకటి గుహలోని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ఎట్లా ఉన్నారంటే పెద్ద పెద్ద జడలేసుకొని, జుట్లు అట్లు కట్టేసి, బాగా తపస్సులో నిమగ్నమై ఉన్నారు. నేను ఆయన పక్కనే నుంచొని ఉన్నారు. అది కూడా కనపడుతుంది నాకు. అప్పుడు ఇదేంటి ఈయన ఇలాగున్నాడు, అసలు అట్లాంటోళ్ళని చూస్తేనే భయమేస్తది. మామూలుగా దగ్గరికెళ్ళాలన్నా కూడా. కానీ నేను ఆయన పక్కనే ఉండి, ఇదేంటి ఇలా చిరాగ్గా పెట్టేసుకున్నారు తలంతా అని, ఆయన ఆ తలంతా తీసేసి నేను ఆయనకి ముడివేశాను. ముడివేసినప్పుడు ఆయనకి ఎప్పుడైతే ముడివేశానో, నేనక్కడ ఒక రాయి మీద కూర్చొని ఉన్నాను. నా నా ఒడిలో ఆయన ఒక చిన్న బాబయిపోయి నా దగ్గర పాలు తాగుతా ఉన్నారు. ఇది నాకు కనిపించిన విజన్. సరే, నాకు ఫస్ట్‌లో అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే మార్నింగ్ లేచినెంబటే మా సార్‌కి ఫోను చేసి, "సార్ నాకిట్లా కనిపించింది. ఏంటి" అంటే, "మీరు వేసుకున్న క్వెషన్ అదే కదా మేడం! మీ బాబు ఎవరు" అని ఆ మహర్షే మీ బాబు అని చెప్పారు. "మరి పేరు అడగండి మేడం" అన్నారు. ఓహో! పేరు గూడా అడుగుతారా? నాకు పేరైతే తెలీదు. నాకు అడగాలని గూడా తెలీదు. అడగమన్నారు. సరే అని పేరు అడగమన్నారని, కానీ నాకు లోపల నుంచి అడగాలనిపించట్లా. వాళ్ళేదో అడగమన్నారని అడగలే. తర్వాత ఒక 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ అయిపోయాక మార్నింగ్ 11కి అట్లాగా మెడిటేషన్‌లో కూర్చుంటే అప్పుడెప్పుడో సార్ పేరు అడగమన్నారు కదా! ఇప్పుడు పేరు అడుగుదాం. ఎప్పుడైతే పేరు అడుగుదాం అనుకోని కూర్చున్నానో 10 మినిట్స్ లోపలే, "స్వామి మీరెవరో నాకు కనిపించారు. మీ పేరేంటో చెప్పలేదు. నాకు మీ పేరు చెప్పండి" అని అడిగాను మేడం. "నాకు మీ పేరు చెప్పండి" అంటే అప్పుడు నా లోపల నుంచి వాయిస్ వినపడింది. నా పేరు సాందీప మహాముని అని. ఆయన పేరు సాందీప మహాముని అంట. సాందీప మహాముని అంటే, ఆ సాందీప్ మహాముని ఎవరో కూడా నాకు తెలీదు. అది తెలియపోతే ఇంక అట్లా ఆహ్, యూట్యూబ్‌లో వీడియోలు ఎప్పుడో మామూలుగా చూస్తా ఉంటే పేరు కనిపించిన 2 నెలల తర్వాత ఎప్పుడో పత్రి సార్ నోటి వెంబటే విన్నా. సాందీప మహాముని ఆయన శ్రీకృష్ణ భగవానుడు గురువు అని పత్రి సారు ఒక చిన్న రీల్స్ ఎందులోనో చెప్పారు. ఆంజనేయ స్వామి గురువు గురించి, శ్రీకృష్ణుడు గురువు గురించి చెప్పారందులో. అప్పుడు ఆ పేరు నాకు స్ట్రైక్ అయింది. ఓకే. సరే అనుకోని అది ఒక మంచి అనుభవం మేడం. ఇంకా ఎట్లా అంటే చాలా ఉన్నాయి. ఏంటి అంటే నేను ఆహ్, అది ఎందుకొచ్చాను? ఇక్కడ నాకు నా జన్మ ప్రణాళిక ఏంటి అనుకున్నప్పుడు, ఇది కూడా నాకు అంటే విజన్ రావాలా? వాయిస్ అంటే ఎట్లా వచ్చిందంటే మనం ఫిజికల్‌గా వచ్చింది.
ఫిజికల్ గా మామూలుగా నేను ఇంట్లో పొద్దున్నే పని చేసుకునేటప్పుడు ఇల్లు ఊడ్చుతా ఉన్నప్పుడు సడన్ గా వంగుంటే నా లోపల నుంచి వాయిస్ వినపడింది. ఎందుకు వచ్చావు అంటే నీ చుట్టూ ఉండే నువ్వు ఈ నీ చుట్టూ ఉండే భూభాగం అంతా కూడా అక్కడ శాకాహారంగా మార్చడానికి వచ్చావు. అది నీ పని అని నాకు చాలా గట్టిగా చెప్పారు మేడం వాయిస్ తో. ఇదే ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ పత్రి సార్ బర్త్‌డే రోజున ఏలూరులో రాధా మేడం తెలిసే ఉంటది మీకు. రాధా జోసిల గారు. మేడం క్లాస్ పెట్టారు. సరే పత్రి సార్ పుట్టినరోజు రోజున వెళ్దాం అనుకోని ప్రిపేర్ అయ్యాను నేనక్కడికి. వెళ్దాం అనుకున్నప్పుడు అంతా రెడీ అయిపోయి కూర్చున్నాం. కానీ ఇంట్లో పర్మిషన్ ఇయ్యలే. సరే కోపమొచ్చేసి ఇంకా ఆ పనంతా అయిపోయింది. ఇంకేం చేయాలో తెలీదు. ఇంకా ధ్యానానికని కూర్చుండిపోయా. ఎప్పుడైతే కూర్చుండిపోయానో ఇంకలా కూర్చున్నప్పుడు ఇంకా పత్రి సారు, రాధా మేడము, బాలకృష్ణ సార్ ఉన్నారు కదా మేడం! సేతు బాలకృష్ణ గారు, పత్రి సార్ ఇంకో 10 మందిని తీసుకొని వచ్చారు. అది నాకు కనిపిస్తా ఉంది. వచ్చి చక్కగా కూర్చోబెట్టుకొని, చెప్పు ఏంటి సంగతులు అని అడుగుతున్నారు. సార్ పక్కనే ఒక కుర్చీ ఏసి నన్ను కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెడితే సార్ ఇట్లాగా నాకిట్లా విజన్‌లొస్తున్నాయి. ఇట్లా అని చెప్పారు. చెప్పాక సరే ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చో అనన్నారు. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే మేముండే ఏరియా మాకు కొల్లేరు దగ్గర మేడం. ఈ కొల్లేరు దగ్గరలోనే ఒక బిల్డింగ్ కనబడతా ఉంది. అప్పుడు సార్ అడుగుతా ఉన్నారు నన్ను. ఏం కనపడుతుంది నీకు?" అన్నారు. "ఇక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది సార్" అంటే, ఇంకేం కనపడుతుంది?" అన్నారు. "ఆ బిల్డింగ్ పైన కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను సార్. నాకదే కనిపిస్తుంది" అంటే, "ఓకే. సరే. మరేం చెప్తున్నారక్కడ?" అన్నారు. "మరి ఈ ప్లేస్ అంతా కూడా హీల్ చేయాలంట సార్. అది చెప్తున్నారు నాకు" అని పత్రి సార్‌తో చెప్తున్నా ఆ విజన్‌లో. "ఓకే. సరే అయితే" అని చెప్పారు సారు. చెప్పాక మళ్ళీ వితిన్ సెకండ్స్‌లోని సార్ కనపడలేదు. రాధా మేడమ్ ఉన్నారు. రాధా మేడమ్ బడిలో నేను పడుకొనున్నా. "అమ్మా! రాధమ్మ సారేరి పత్రి సార్ కనిపించట్లేదు" అంటే, "నువ్విందాక చెప్పావంట కదరా! ఆ ప్లేస్ అంతా హీల్ చేయాలని. సార్ వీళ్ళందరిని తీసుకొని అక్కడికెళ్లారు అదంతా హీల్ చేయడం కోసం" అని చెప్పారు. అసలది చాలా గొప్ప అనుభూతి మేడం. అంటే నేను అక్కడికి వెళ్ళలేదని ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను. కానీ మనం కోరుకుంటే గురువులు ఎప్పుడు మన చెంతనే ఉంటారు అనేది నాకు చాలా పెద్ద అనుభూతి అది. చాలా ఇంకా బావుంది. ఇట్లా ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి మేడం. చిన్న చిన్న అనుభవాలేంటంటే, నేను మెడిటేషన్ వచ్చిన కొత్తలో ఒక అంటే అది హ్మ్. స్పేస్‌లో కనపడతా ఉంది. పత్రి సార్ నడుస్తూ ఉన్నారు. సార్ వెనకాల నేను విపరీతంగా పరిగెడుతున్నా. నేను ఎంత పరిగెట్టినా సార్‌ని అందుకోలేకపోతున్నా. ఆయన నడుస్తూనే ఉన్నారు. నేను పరిగెడుతున్నా కానీ. ఆ! నేను పరిగెడతా ఉంటే ఒకేసారి వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగి, "ఏయ్! ఎందుకు నా వెనకాల పరిగెడుతున్నావు?" అని గట్టిగా అడిగారు. "ఏం కావాలి నీకు?" అని అడిగారు. "ఏం కావాలి నీకు అంటే, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి సార్" అన్నా. "ఓహో! సరే అయితేలే. సరే వెళ్ళు" అన్నారు. ఆ ఒక్క మాటే వినపడింది మేడం అయిపోయింది. నాకసల బ్రహ్మజ్ఞానం అంటే అర్థమో తెలీదు. ఆ వర్డ్ వినటం కూడా అదే ఫస్ట్ టైమ్ నేను. ఫస్ట్ అంటే ఆ వర్డ్ కూడా తెలీదు. కానీ నేనది అడిగాను. అదే నాకు ఏ విజనొచ్చినా పొద్దున్నే ఇంక మార్నింగ్ లెగడమే, సార్ ఫోను చేసి, సార్ రాత్రి ఇట్లా కనిపించి ఏం కావాలంటే, నేను బ్రహ్మజ్ఞానం కావాలని అడిగాను సార్. అసలు ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అని అడిగారు. అడుగుతున్నా నేను బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? అదే మేడం మనం అందరం తెలుసుకోవాల్సింది. అంటే మనం ఈ భూమి మీదకొచ్చింది ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమే అన్నారు. అంటే మనకు తెలియకపోయినా మన లోపలుండే ఆ యొక్క ఆత్మ స్వరూపానికి తెలుసు దానికి ఏమైతే కావాలో అని. ఓకే. థాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు సరిత మేడంకు థాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించిన ఈ నలుగురు మాస్టర్లకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.